పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ నమోస్తుతే వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసు న గతాసూంచ నానుశోచంతి పండితాః. అశోచ్యాన్ అన్వశోచః త్వం. త్వం నీవు అర్జున. అశోచ్యాన్ ఎవరి కోసమైతే దుఃఖించకూడదు. శోచ్యులు అశోచ్యులు. దుఃఖింపదగిన వారు శోచ్యులు, దుఃఖింపదగని వారు అశోచ్యులు. అటువంటి వాళ్ళ కోసం ఎవరి కోసమైతే మనం దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదో, దుఃఖపడడానికి అర్హులే కారు అశోచ్యాన్. అన్వశోచ వాళ్ళ విషయంలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. ప్రజ్ఞావాదాంఛ భాషసే పండితుడిలాగా మాట్లాడుతున్నావు. నిన్ను పండితుడని అంగీకరించలేకపోతున్నాను, పామరుడవని అంగీకరించలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల పండితుడిలాగా ఉన్నాయి, కానీ అశోచ్యాన్ అన్వశోచస్వం ఎవరి కోసమైతే దుఃఖపడకూడదో వాళ్ళ కోసం దుఃఖపడుతూ ఉన్నావు గనక అది పండితుని యొక్క లక్షణం కాదు. పండితుడు అంటే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాహ. కాబట్టి చనిపోయిన వాళ్ళ కోసం కానీ, చావడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళ కోసం కానీ, ఎవడైతే దుఃఖించడో అంటే జీవితశ్చ బ్రతికున్న వాళ్ళ కోసం కానీ చనిపోయిన వాళ్ళ కోసం కానీ ఎవడైతే దుఃఖించడో అటువంటి వాడు పండితుడు. నా అనుశోచంతి పండితాహ. కాబట్టి ఎవరైనా సరే, భీష్మ ద్రోణాదులే కాదు, నేను కాదు, నీవు కాదు, ఎవరి కోసం కూడా ఈ ప్రపంచంలో దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చనిపోతూ ఉన్నారు కనుక దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసిన తర్వాత ఒక ప్రశ్న పడుతుంది. కుతః తే అశోచ్యాః. ఎందువల్ల వాళ్ళు అశోచ్యులు, దుఃఖింపదగని వారు? కుతః ఎందుచేత? యతః నిత్యాః వాళ్ళు నిత్యులు గనక.
ఏదైనా పోయేవాళ్ళ కోసం నువ్వు దుఃఖపడితే అర్థం ఉంది. వాళ్ళు నిత్యులు గనక, పోయేవాళ్ళు కాదు గనక, ఎప్పుడూ ఉండేవాళ్లే కాబట్టి యతః నిత్యాః, కాబట్టి అశోచ్యాః. కథం, ఎట్లా వాళ్ళు నిత్యులు అనేది నెక్స్ట్ ప్రశ్న. వాళ్ళు నిత్యులు అంటే ఎట్లా నిత్యులు అనేదానికి తర్వాత శ్లోకం ప్లీజ్. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. వాళ్ళు ఎట్లా నిత్యులో అంటే నిత్యులు అనేది డిసైడ్ అయిన తర్వాత ఇక దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదని అర్థం. కాబట్టి ఎలా నిత్యులో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఇది అహంతో స్టార్ట్ అవుతుంది. నత్వే వాహం జాతు నాసం, నత్వే వాహం జాతు నాసం, అహం నేను, జాతు నాసం జాతు ఒకప్పుడు, ఆసం అంటే ఉండడం, నా ఆసం అంటే నాసం లేకుండా ఉండడం. జాతు నాసం, జాతు ఒకప్పుడు, నాసం నా ఆసం, నా ఆసం నాసం. ఆసం అంటే ఉండడం, నా ఆసం అంటే లేకపోవడం. కాబట్టి జాతు నాసం, జాతు ఒకప్పుడు లేకుండా ఉండడం అనేటువంటిది ఎవరు? అహం. నత్వే వాహం, అహం, అహం నేను, జాతు ఒకప్పుడు, నా అసం లేకపోవడం అనేటువంటిది, నతు ఏవ, నత్వే వాహం, నతు ఏవ లేనే లేదు. అర్జున, నా విషయం చూడు, నేను ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను, నేను గతంలో ఒకప్పుడు లేనివాడిని అనేది లేదు. అది అక్కడ ఇంకే లేదు. ఒకప్పుడు అనంటే గతం వస్తుంది, వర్తమానం వస్తుంది, భవిష్యత్తు కూడా వస్తుంది. ఒకప్పుడు నేను లేకుండా పోయినటువంటి క్షణం అంటూ లేదు, అంటే కాలాధీనంగా చూస్తే. కాబట్టి ఎప్పుడూ నేనున్నాను అని అర్థం. నత్వేవాహం జాతు నాసం. నెక్స్ట్ నత్వం, త్వం నీవు, సేమ్ అదే అన్వయం. జాతు ఒకప్పుడు, నా ఆసం లేకపోవడం అనేటువంటిది నా లేదు. నీవు ఒకప్పుడు లేకపోవడం అనేటువంటిది కూడా లేదు. అంటే నేను ఒకప్పుడు లేకుండా ఉండింది లేదు గతంలో, అంటే ఎప్పుడు ఉన్నానని అర్థం. అట్లాగే నీవు కూడా ఒకప్పుడు లేకుండా పోయింది లేదు, ఎందుకంటే నీవు ఎప్పుడు ఉన్నావే కానీ లేకుండా పోయింది లేదు. నత్వం నేమే జనాధిపాహ, నా ఇమే నేమే, ఇమే ఈ జనాధిపాహ ఈ రాజులు, నా అంటే జాతు నాసం నా, ఒకప్పుడు లేకుండా పోవడం అనేటువంటిది లేదు. అది ఫస్ట్ లైన్కి భావం. నత్వేవాహం జాతునాసం. అర్జున, ఒకప్పుడు నేను లేకుండా ఉండింది లేదు, అంటే ఎప్పుడూ ఉన్నానని అర్థం. నత్వం నీవు కూడాను, త్వం నీవు, జాతునాసం నా, ఇమే జనాధిపాహ జాతునాసం నా, అది అన్వయం. కాబట్టి నేను ఈరోజు ఉన్నాను, గతంలో లేకపోయిందంటూ లేదు. నీవు కూడా గతంలో ఉన్నవాడివే. అట్లాగే ఈ జనాధిపాహ భీష్మ ద్రోణాదయ, ఇక్కడ ఎవరైతే కనిపిస్తూ ఉండారో వీళ్ళంతా కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి మనందరం కూడాను గతంలో ఉన్నవాళ్ళమే. ఒకటి. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సర్వే వయం, వయం సర్వే మనమందరం కూడాను అతఃపరం ఆ తరువాత, అతః పరం, అతః అస్మాత్ పరం అంటే దేహ పతనానంతరం, అది దేహ వినాశాత్ అంటే దేహం నశించిపోయిన తరువాత కూడాను అని అర్థం. దేహ వినాశాత్ పరం అంటే ఉత్తరకాలేపి నిత్యాహ, ఉత్తరకాలేపి నిత్యాహ. ఎందువల్ల? ఆత్మస్వరూపేణ ఇత్యర్థ. కాబట్టి ఆత్మస్వరూపంగా ఎప్పుడు ఉన్నవాళ్ళమే. కాబట్టి అతఃపరం ఈ దేహాలు పోయిన తర్వాత కూడాను వయం సర్వే మనమందరం కూడాను
నా భవిష్యామ, భవిష్యత్తులో ఉండబోము అనేటువంటిది నచైవ నచ ఏవ, లేనే లేదు. కాబట్టి భవిష్యత్తులో ఉండమో అనేది కూడా లేదు. ఇప్పుడు ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే మీకు సూక్ష్మంగా, నేను అర్జున, నీవు, ఇక్కడ ఉండేటువంటి రాజులందరూ, అంటే శృతి మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ కూడాను, అదే దాని అర్థం. ఒకప్పుడు లేని వాళ్ళము కాము, భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్ళము కాము. అంటే ఒకప్పుడు లేని వాళ్ళము కామంటే ఒకప్పుడు ఉన్నామని అర్థం. భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్ళం కాదంటే ఈ దేహ పతనానంతరం కూడాను మనం ఉంటాము అని అర్థం. దేహ వినాశాత్ పరం అంటే ఉత్తరకాలేపి, ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా మనం ఉంటాము అనేటువంటి భావన. కాబట్టి ఇక్కడ అహం యొక్క స్వరూపాన్ని విచారణ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా విచారణ చేస్తున్నాడంటే, అహం ఏదో అది తెలియాలంటే మనం కాని దాన్ని మనమని భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం కానిది ఏదో మనకు అర్థమైందంటే మనం ఏమిటో అది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేతి నేతి విచార. కాబట్టి ఏది మనం కాదో, నా ఇతి నా ఇతి నా ఇతి నా ఇతి, ఇప్పుడు చెప్పు నువ్వెవరో అంటే మనం సాధారణంగా అంటాం, అదేంటండి నేను పుట్టాను కదా, నేను పుట్టిన నుంచే నేనున్నాను, రేపు గతించిపోయిన తర్వాత నేను ఎక్కడ వస్తాను, ఎందుకని ఈ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెట్టేస్తున్నారు కదా, ఆ తర్వాత దేహం ఉండే అవకాశం లేదు కదా, కాబట్టి గతంలో అంటే తల్లి గర్భం నుంచి రాకముందు కూడా నీవు ఉన్నావు, రేపు ఈ దేహం నశించిపోయిన తర్వాత కూడాను నువ్వు ఉంటావని చెప్పేటువంటి దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఈ మధ్యలోనే నేను ఉన్నానని అనుకుంటూ ఉన్నా. కాబట్టి ఆ నేను అనేటువంటిది ఏమిటో విచారం కావాలా. కోహం శబ్దార్థ, కో అహం, కహ అహం, అహం కహ, నువ్వు ఎవరో నీకు తెలియాలి, నేనెవరో నీకు తెలియాలి. కాబట్టి ఇది కేవలం ఆత్మస్వరూపంలో ఇది ఆత్మబోధగా దిద్దపడుతూ ఉంది. బాగా చూసుకోండి. కాబట్టి నువ్వెవరు, కోహం, అహం దేహ, నేను ఈ దేహాన్ని, అంటే ఈ దేహం 5 అడుగులు 6 అంగుళాలు ఉంటే నేను అంతే ఉన్నానని అర్థం. నువ్వు దేహం అయ్యేందుకు అవకాశం లేదు అని శాస్త్రం. ఎందుకని? మాట్లాడేటప్పుడంతా దేహం అనేది తెలుస్తున్నది. అయా గౌరవహం, అహం గౌరహ, అహం నీలహ నీలోహం, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను అని మాట్లాడినప్పుడు అలా నల్లగా ఉండేది తెల్లగా ఉండేది దేహమే కానీ మరొకటి కాదు. కాబట్టి నేను దేహమే అనేటువంటిది వాదన. దాని మీద సిద్ధాంతం ఏంటంటే, అయ్యా నువ్వు దేహమే అయితే ఘటద్రష్ట ఘటాత్ భిన్న, దేహద్రష్ట దేహాత్ భిన్న. కుండలను చూసేటువంటి వాడు కుండ కన్నా వేరుగా ఉండాడు. అట్లాగే ఈ దేహం కూడాను నీ చేత చూడబడుతూ ఉంది, నువ్వు చూస్తూ ఉన్నావు ఈ దేహాన్ని. కాబట్టి నీ చేత చూడబడేటువంటి ఈ దేహం నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి నాహం మాంసం నచాస్తీని దేహాదన్య పరోస్మ్యహం మహోపనిషత్. కాబట్టి నాహం మాంసం, ఇది కేవలం మాంసం, ఇది నేను కాదు, ఇది పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది, ఉపచయ అపచయ ధర్మవాన్. కాబట్టి చిన్నప్పుడు చాలా చిన్న బిడ్డ పెరిగే కొద్దీ దేహం పెరుగుతూ ఉంది, దేహం పెరుగుతూ ఉందే కానీ నేను పెరగడం లేదు. కాబట్టి 2 అడుగుల నేను, 3 అడుగుల నేను, 4 అడుగుల నేను, 5 అడుగుల 6 అంగుళాల నేనని ఎక్కడ ఎవడో చెప్పడం లేదు. కాబట్టి దేహంలోనే ఈ మార్పులు వస్తూ ఉన్నాయి. దేహం మార్పు చెందుతూ ఉండినా ఎవరైతే దేహంలో ఉండి దేహాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో వాడిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఆ నేను అనేటువంటి దాంట్లో మార్పు లేదు. అంతేగాని చిన్నప్పుడు నేను, మధ్య వయస్కులో నేను, వృద్ధావస్థలో నేను అని మాట్లాడడం లేదు మనం. కాబట్టి నాహం మాంసం, నేననేటువంటిది మాంసం కాదు. నచ అస్థిని, అట్లాగే ఎముకలు కూడా నేను కాదు. దేహాద్ అన్య, దేహాత్ అన్య, దేహం కన్నా కూడా అన్యమైనటువంటి వాడిని పరోస్మ్యహం, నేను కేవలం ఆత్మనే. కాబట్టి నేను దేహం అయ్యేందుకు అవకాశం లేదు. ఇంకెవరో నువ్వు చెప్పు. నేను ప్రాణం అంటావా? ప్రాణం కూడా కాదు. ఎందుకని? ఎవరి ప్రాణం? నా ప్రాణం పోతుంది అంటాడు. ఎవడి ప్రాణం పోతా ఉంది? నీ ప్రాణం పోతా ఉంది కదా. నా ప్రాణం అని ఎప్పుడైతే అన్నావో నువ్వు వేరు, నీ ప్రాణం వేరు అని అర్థం. కాబట్టి ప్రాణం పోతూ ఉంది కనుక, పోతూ ఉంది అనేది కూడా నీకు తెలుస్తూ ఉంది కనుక, తెలుసుకునేటువంటి నీవు తెలియబడేటువంటి దానికన్నా కూడా అన్యమైనటువంటి వాడివి కనుక ప్రాణ ఆత్మ నభవతి, వికారం చెందుతూ ఉంది. జడత్వాత్, ప్రాణం జడం. ప్రాణం జడం కనుకనే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. ప్రాణం కనుక చైతన్యమైతే ఆపరేషన్ చేయలేడు. ఎందుకని? అనస్థీషియా ఇవ్వచ్చేమో కానీ ఎవరికి అనస్థీషియా ఇచ్చేది? ప్రాణం ఉండేవాడికి అనస్థీషియా ఇచ్చేది. కాబట్టి మనసు డల్ అయిపోయినా, బాధను తెలుసుకోలేకపోయినా
డాక్టర్ కోస్తూ ఉన్నాడు అని అంటే మనసు ఆర్డర్లో లేదు కనుక, అది స్తబ్దతలో ఉంది కనుక కోయగలుగుతున్నాడు. కానీ ప్రాణం ఉంది, ప్రాణం కనుక చైతన్యం అయ్యేటట్లయితే మనం కోయలేము. అది లేచిపోతాడు అక్కడి నుంచి, టేబుల్ మీద నుంచి లేచి వెళ్ళిపోతాడు పేషెంట్. కనుక ప్రాణ ఆత్మానభవతి, ప్రాణం కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? జడత్వాత్, అది జడమయ్యి ఉన్నది కనుక జ్ఞానం లేదు. నాకు జ్ఞానం ఉంది, ప్రాణానికి జ్ఞానం లేదు. కాబట్టి ప్రాణం కూడా నేను కాదు. ఇంకెవరు నువ్వు? నేను మనస్సు. ఎందుకని? నేను వ్యథ చెందుతున్నా, నేను బాధపడుతున్నా, నేను కష్టపడుతున్నా. ఈ మాటలన్నీ మనసే మాట్లాడుతూ ఉంది. కాబట్టి వ్యథ చెందేది నేనే గనక, బాధపడేది నేనే గనక, దిగులు పడేది నేనే గనక, దుఃఖపడేది నేనే గనక నేను మనసే అని నువ్వంటే అది కూడా సరిపోదు. మనసు దుఃఖపడతా ఉంది. ఎవరి మనసు అయ్యా దుఃఖపడేది? నా మనసు. ఫినిష్. ఎప్పుడైతే నా మనసు అన్నావో, నా పెన్ను వేరే నేను వేరే, నా వాచ్ వేరే నేను వేరే, నా మనసు వేరే నేను వేరే. కాబట్టి మనసులో అనేక రకమైనటువంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉండినా, అలా నడుస్తూ ఉండేటువంటి ఆలోచనలన్నీ తెలుసుకునేటువంటి వాడిని నేను. కాబట్టి మనసు నేను కాదు. ఎందుకని? మనసు లేకపోయినా కూడా నేనున్నా. కోమా స్టేజ్లో ఉండే వాళ్ళకి మనసు పనిచేయడం లేదు, అయినా వాళ్ళు ఉండారు. అనస్థీషియా ఇచ్చినప్పుడు మనసు పనిచేయడం లేదు, అయినా వాళ్ళు ఉండారు. నిద్రలో గాఢ నిద్రపోయిన తర్వాత సుషుప్తి కాలే, మనహ విలీనే. కాబట్టి నువ్వు గాఢ నిద్రపోయినప్పుడు మనసు లయించిపోయింది, నీకేమీ తెలియడం లేదు, సౌండ్ స్లీప్. అప్పుడు మనసు లేదు, మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు. కాబట్టి గాఢ నిద్ర నుంచి లేచిన వాడు నాకేం తెలియడం లేదంటాడు. ఎందుకని? మనసు అక్కడ లేదు కనుక. కానీ వాడు చెప్తున్నాడు కనుక వీడు మనసు లేని చోట కూడా ఉన్నాడు. ఎందుకని? ఎవడైతే ఉన్నాడో అనుభవించే వాడే ఆలపించాల. ఎవడైనా చెప్పాడంటే వాడు అనుభవంలో ఉండాలి, అనుభవం లేకుండా చెబితే కుదరదు. కాబట్టి మనసు లేకపోయినా తాను ఉన్నాడు. కాబట్టి దేహం మార్పు చెందుతూ ఉన్న ఆ వికారాలు నేను తెలుసుకుంటూ ఉన్నా, మనసు మార్పు చెందుతూ ఉన్న ఆ వికారాలు నాకు అర్థమవుతూ ఉన్నాయి. ప్రాణంలో వచ్చేటువంటి మార్పుల్ని, ఇప్పుడు రాబోయేటువంటిది శీతాకాలంలో ఈ ఉబ్బసపు రోగులంతా అంటుంటారు. పాపం ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు. అది ప్రాణం యొక్క బాధ. ఆ ప్రాణం వల్ల అల్లాడుతూ ఉంది అనేది కూడా తనకు తెలుస్తూ ఉంది. తెలుసుకునేటువంటి తాను ప్రాణం కన్నా అన్యమై ఉండాడు గనక ఆ అహం ఏంటి అని ఆలోచించినప్పుడు ఇవన్నీ ఉండడానికి ఏది కారణంగా ఉందో, ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయో, ఏది లేకపోతే ఇవి పని చేయలేవో, దట్ ఈజ్ ఆత్మ. నువ్వెవరిప్పుడంటే నేను ఆత్మ. అది విషయం. ఎప్పుడూ ఉండేది. దేహం ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. ఇప్పుడు కుండ వచ్చింది నాయన, కుండ ఉంది కదా. కుండ యొక్క వాస్తవ స్వరూపం ఏమిటని ఆలోచించినప్పుడు మృత్తిక, మట్టి. కాబట్టి కుండ తయారు కాకముందు మట్టి ఉంది, కుండ తయారైన తర్వాత మట్టి ఉంది, కుండ పగిలిన తర్వాత మట్టి ఉంది. ఈ దేహం రాకముందు, కుండ రాకముందు మట్టి ఉంది, ఈ దేహం రాకముందు నేనున్నా. అది నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ. ఇది రాకముందు నేనున్నా, ఇప్పుడు ఇది వచ్చింది. నేను ఉండబట్టే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. రేపు ఇది శ్మశానానికి పోతుంది, అయినా నేనుంటాను, నేను ఎక్కడికి పోను. ఎందుకని? కుండ పగిలిన తర్వాత కూడాను ఉన్నాడు కనుక. కాబట్టి ఆభరణం తయారు కాకముందు గోల్డ్ ఉంది, ఆభరణం తయారైన తర్వాత ఆభరణంలో ఉన్నదంతా కూడా గోల్డే. నువ్వు రేపు ఆభరణాన్ని కరిగించేసి మెల్ట్ చేసి దాన్ని మళ్ళీ గోల్డ్గా మారిస్తే అది గోల్డే. కాబట్టి గోల్డ్ ఎప్పుడూ ఉంది, ఆభరణం ఒక దశలో ఉందే కానీ ఎప్పుడు లేదు. కాబట్టి ఒక ఖాళీ ప్రదేశంలో ఇల్లు కట్టావు, ఇది వసతి మందిరం కట్టి. కాబట్టి ఒక ఇల్లు కట్టక ముందు, ఒక భవనాన్ని నిర్మించక ముందు ఖాళీ ప్రదేశం ఉంది, ఆకాశం. భవనాన్ని నిర్మించిన తరువాత భవనంలో ఉండేదంత ఆకాశమే కాదా. రేపు భవనం కూలిపోతే ఆ తర్వాత మిగిలేది కూడా ఆకాశమే. కాబట్టి ఆకాశం ఎప్పుడూ ఉంది, భవనం ఒకప్పుడు ఉంటుంది, మరొకప్పుడు లేకుండా పోతుంది. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మారుతూ ఉండినా ఏదైతే మారకుండా ఉందో, ప్లీజ్, ఏదైతే మారకుండా ఉందో అది ఆత్మ, అదే నేను. క్లియర్నా?
పోనీ ఇంకొక మాట చెప్తా అర్జున, ఈ దేహం నీకు ఎట్లా వచ్చిందే? ఏదో వచ్చింది స్వామీజీ, అందరికీ వచ్చినట్టే నాకు వచ్చింది. అందరికీ వచ్చినట్టే నీకు దేహం వచ్చినప్పుడు అందరి దేహాల్లాగా నీ దేహం లేదే? అందరి పొడవు ఒకటేనా? అందరి వెడల్పు ఒకటేనా? అందరి లావు ఒకటేనా? అందరి వెయిట్ ఒకటేనా? అందరి చూపు ఒకటేనా? అందరి నడక ఒకటేనా? అందరి నవ్వు ఒకటేనా? చెప్పు, వ్యత్యాసం ఉందా లేదా? ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్వామీజీ, గత జన్మల్లో నేను చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మల వల్ల నాకు ఈ దేహం వచ్చింది, ఆయనకు ఆ దేహం వచ్చింది, ఆమెకు ఆ దేహం వచ్చింది. ఓకే, బాగుంది. అంటే గతంలో చేసినటువంటి పుణ్యపాపాలు. అవునా నాయన? అవును. ఎప్పుడు గతం అంటే గత జన్మలో. ఎస్, అంటే గత జన్మలో నువ్వు ఉన్నావు. ఓకే, అక్కడ కర్మలు చేశావు, వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. అక్కడ ఏ దేహంతో కర్మలు చేశావు? ఇదే దేహమా? ఇప్పుడుందే ఈ దేహంతో నువ్వు కర్మలు చేసిందే కాదు స్వామి. అంటే దేహం లేకుండానే కర్మలు చేశావా? దేహంతోనే చేశాను. ఏదా దేహం? ఆ జన్మలో ఉన్నటువంటి దేహం. క్లియర్నా? ఆ జన్మలో ఉన్నటువంటి దేహంతో నువ్వు కర్మలు చేశావు. ఇప్పుడు ఆ కర్మల యొక్క ఫలితాలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఇక్కడ అనుభవించేది ఏ దేహంతో సార్? అక్కడ కర్మ చేసిన దేహమా? వేరేది శుభ్రం. కాబట్టి ఆ దేహంతో కాదు, ఆ దేహంతో నువ్వు కర్మ చేశావు, అప్పుడు ఉన్నావు. ఈ దేహంతో ఫలితాలు అనుభవిస్తూ ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. అప్పుడున్నటువంటి దేహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉండేటువంటి దేహం అప్పుడున్నది కాదు. కానీ నువ్వు అప్పుడు ఇప్పుడు ఉన్నావు. ఎనీ డౌట్? కాబట్టి అప్పుడున్న నువ్వు ఇప్పుడు ఉండవు కదూ. ఇప్పుడున్న నీవు అతఃపరం, ఆ తర్వాత కూడా ఉంటావు. కాబట్టి దీన్ని బట్టి ఒక కాలానికి పరిమితంగా నీ దేహాలు తెలుస్తూ ఉన్నాయి, కాలాధీనంగా ఉన్నాయి. దేహాలు కాలానికి అధీనంలో ఉన్నాయి, కాలాధీనంలో ఉన్నాయి. కానీ నువ్వు కాలాతీతంగా తెలుస్తూ ఉన్నావు. ఓకే, నువ్వు మారడం లేదు, అన్నీ మారుతూ ఉన్నాయి కానీ నువ్వు మారడం లేదు. నీలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ప్రయాణ కాలంలో అనేక బండ్లు ఎక్కుతాం, అనేక బండ్లు దిగుతాం. ఇక్కడి నుంచి కాశీకి పోవాలి అని అంటే ఇక్కడి నుంచి ఆటో ఎక్కిపోతాం. ఆటో దిగిన తరువాత అక్కడ బస్సు ఎక్కుతాం, సిటీ బస్సు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కుతాం. అక్కడెక్కడో ఢిల్లీలో దిగిన తర్వాత మళ్ళీ బస్సులో ప్రయాణం చేస్తాం. అనేక రకాలైనటువంటి బండ్లు ఎక్కుతూ దిగుతూ ఉంటాం. బండ్లు మారిపోతూ ఉంటాయి. ఈ ప్రయాణం చేసినాడు నువ్వు మారలేదు. కాబట్టి దేహాలు అట్లాగే మార్పు చెందుతూ ఉంటాయి. ఈ దేహాలన్నింటిలో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో అది అహం శబ్దం, అది అహం. నేను ఆటో ఎక్కాను, క్లియర్నా? నేను బస్సు ఎక్కాను, నేను ట్రైన్ ఎక్కాను, నేను ఫ్లైట్ ఎక్కాను, నేను అక్కడ దిగాను, అక్కడ ఆటో రిక్షాలు వెళ్ళాను. కాబట్టి ఒక్కొక్క బండి ఎక్కుతూ దిగుతూ నువ్వు ఉండినా ఆ బండ్లలో మార్పు ఉంది కానీ నీలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. నువ్వు ఎప్పుడూ ఉండేటువంటి వాడివే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అర్జున, నత్వేవాహం జాతునాసం. జాతు ఒకప్పుడు నా అసం లేకుండా ఉండేవాడిని, అహం నేను, నతు ఏవా కాదు, నేను ఒకప్పుడు లేనివాడిని కాదన్నాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు కృష్ణుడు పుట్టక ముందు కృష్ణుడు లేనివాడా? ఏమో, దేవకికి ఉండొచ్చు, అట్లా లేని నా బిడ్డ పుట్టాడని ఉండొచ్చు, యశోదకు ఉండొచ్చు, అది వేరే విషయం. కంసుడికి ముందే తెలుసు కదా కృష్ణుడు పుట్టబోతా ఉన్నాడు అని. ముందు తెలియబట్టే కదా కాపలా వాళ్ళని పెట్టాడు. పుట్టక ముందే వాడు వస్తున్నాడు అని తెలిస్తే వాడు ఉన్నట్ట లేనట్ట? నువ్వంతే. అర్జున, నీ పరిస్థితి అదేనా? ఇప్పుడు అర్థమవుతుందా నీకు? కాబట్టి నేను లేకుండా ఉన్నాను అని అనుకుంటే నేను లేనివాడిని కాదు, నేను ఉన్నవాడినే నేను వచ్చాను. ఆ విషయం కంసుడికే తెలుసు క్లియర్గా. అందుకని అక్కడ కాపలా కూడా పెట్టడం జరిగింది. అట్లాగే నత్వేవాహం జాతునాసం, నేను ఒకప్పుడు లేనివాడిని కాదు, అట్లాగే వచ్చాను. అలాగే నువ్వు కూడాను ఉన్నవాడివే. దేహాల్లో భేదం. అందుకని
ఆత్మ ఉంది, దేహాలు ఉన్నాయి. ఆత్మ ఒకటే, దేహాలు అనేకం. అవునా? అవునా? ఈ అనేకం అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఒకటే అనేది ఎట్లా వచ్చింది అని అంటే, మామూలుగా మనం చూస్తే ఒక ఉపాధి భేదంగా తెలుస్తూ ఉంది. ఇది ఉపాధి భేదంగా తెలుస్తూ ఉంది. కాబట్టి దేహం ఉంది కనుక దేహ స్థాయిలో నుంచి చూచినప్పుడు నా దేహంలో ఉండే ఆత్మ, నీ దేహంలో ఉండే ఆత్మ, ఆయన దేహంలో ఉండేటువంటి ఆత్మ. అదే ఆత్మస్థాయిలో నుంచి చూచినప్పుడు, ఇప్పుడు 4 కుండలు ఉన్నాయి. ఈ కుండలో ఉండే ఆకాశం, ఆ కుండలో ఉండే ఆకాశం, ఆ కుండలో ఉండే ఆకాశం. ఇప్పుడు ఎన్ని స్పేసెస్ ఉన్నాయి నీకు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఆకాశాలు అనేటువంటివి దేని స్థాయిలో నుంచి తెలుస్తున్నాయి? దేహ భేద అనువృత్య, ఈ దేహాల్లో ఉండేటువంటి భేదాన్ని అనుసరించి బహువచనం. దేహ భేద అనువృత్య బహువచనం. కాబట్టి దేహాల్లో నీ దేహం నా దేహం కాదు, నా దేహం నీ దేహం కాదు, ఇట్లా అనేకమైనటువంటి దేహాలు ఉన్నాయి కనుక దేహాలని బట్టి చూచినప్పుడు బహువచనం వాడుతున్నాం, దేహాలు అనేకం ఉన్నాయి అని. కానీ వాస్తవానికి ఆత్మ, నా ఆత్మ భేద అభిప్రాయేణ, నా ఆత్మభేద అభిప్రాయేణ. అంత మాత్రం చేత ఆ దేహం ఈ దేహం వేరుగా ఉంది కనుక ఈ దేహంలో ఉండే ఆత్మ, ఆ దేహంలో ఉండేటువంటి ఆత్మ వేరువేరుగా ఉన్నారు అనడానికి అవకాశం లేదు. అందువల్ల ఉపాధుల్లోనే మనకు భేదం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉపాధులలోనే బహువచనం, ఆత్మ మాత్రం ఒక్కటే. అంతటా ఉండేటువంటిది ఆత్మ ఒక్కటే, కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కనుక పోనీ ఆత్మ అయితే గతంలో ఉండింది, భవిష్యత్తులో ఉంటుంది, ఎంతో కాలం ఉంటుందన్నమాట ఆత్మ. దేహం కొద్ది కాలమే ఉంటుంది, కానీ ఆత్మ ఎంతో కాలం ఉంటుంది అని ఇట్లా కూడా అభిప్రాయపడతారు. అది తప్పే. ఎందుకని? ఎంతో కాలం ఆత్మ ఉంది అంటే ఆత్మ కాలాధీనంగా ఉందని అర్థం, కాలంలో ఉందని అర్థం. ఇంతకాలం ఆత్మ ఉంది, అంతకాలం ఆత్మ ఉంది, అంతకాలం ఆత్మ ఉంది కానీ కాదు. కాలం లేనప్పుడు కూడా ఆత్మ ఉంది సార్. ఎందుకని? కాలాధిష్టానం, కాలానికి అధిష్టానం. కాలం ఉంది, దేశం ఉంది, టైం అండ్ స్పేస్. ఆత్మ ఉంది. దేశం లేదు, ఆత్మ ఉంది. కాలం లేదు, ఆత్మ ఉంది. అది అక్కడ అధిష్టాన స్వరూపంగా ఉందే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు. కనుక కాలంలో ఎప్పుడూ ఉంది, కనుకనే కాలాతీతంగా ఉంది. ఏదైతే 3 కాలాల్లో ఉంటుందో అది కాలాతీతంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చాలా అనేక కోణాల్లో నుంచి మీకు చెప్పాను. కాబట్టి 3 కాలాల్లో ఉండడం వల్ల ఏది? నత్వేవాహం జాతునాసం, నత్వం నేమే జనాధిపాహ, గతంలో అంతా ఉన్నవాళ్ళమే, నచైవ న భవిష్యామహ సర్వే వయమతః పరం. కాబట్టి భవిష్యత్తులో కూడాను మనం ఉండబోయేటువంటి వాళ్ళమే కనుక ఎప్పుడూ ఉన్నామే, కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటి వాళ్ళం కాదు. ఏమంటారు? వాతావరణం మారుతూ ఉంది నాయన, ఆకాశం మారిందని. ఇప్పుడు రాత్రి వర్షం, ఉదయం చల్లగా ఉండింది వాతావరణం, మధ్యాహ్నానికి ఎండ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక విధంగా ఉంది. కాబట్టి ఆకాశంలో వాతావరణ మార్పులు కనపడుతూ ఉన్నాయే కానీ ఆకాశంలో ఏమన్నా మార్పు వచ్చిందే? వర్షం వచ్చినప్పుడు ఒక రకంగా ఆకాశం ఉండిందే, ఎండ వచ్చినప్పుడు ఒక రకంగా ఆకాశం ఉండిందే. కాబట్టి వాతావరణంలో మార్పులు ఉందే కానీ ఆకాశంలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. కాబట్టి ఈ దేహాదులన్నీ కూడాను ఆత్మలో ఉన్నాయి, మార్పు చెందుతూ ఉన్నాయి. ఆత్మ మాత్రం ఏ విధంగా మారేందుకు అవకాశం లేనే లేదు. కనుక ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము, ఎప్పటికీ ఉంటాం. కాబట్టి మనం నశించేటువంటి వాళ్ళం కాదు. కనుక ఆత్మకు నశింపు లేదు అనేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. తత్ర కథం ఇవ నిత్య ఆత్మ. సరేనండి, బాగానే ఉంది. ఆత్మ నిత్యము అన్నారు. ఏ విధంగా ఆత్మ నిత్యం? దృష్టాంతం ఆహా. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు, దృష్టాంతం. అది నెక్స్ట్ శ్లోక. కాబట్టి ఆత్మ నిత్యము అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. కాబట్టి ఏది నిత్యం కాదు ఈ ప్రపంచంలో, అన్నీ అనిత్యాలే. ఏవైతే మనకు కనపడుతూ ఉన్నాయో అన్నీ అనిత్యాలే. ఇక్కడ చూడండి తమాషా, అన్నీ అనిత్యాలే కదా. అనిత్యాలకు దుఃఖపడాల్సిన అవసరం లేదు కదా.
అనిత్యం అంటే నశించిపోయేది కదా నాయన. నశించిపోతుందని తెలిసిన తర్వాత దానికోసం ఏం దుఃఖపడతావు నువ్వు? కాబట్టి ఏవైతే అనిత్యాలుగా ఉన్నాయో అవి అశోచ్యాహ. అవునా? ఆత్మ నిత్యం కదా, కాబట్టి మనం అందరం ఆత్మస్వరూపులమే కదా, అశోచ్యం. అర్థమవుతుంది ఇప్పుడు. ఇంతకుముందు అడిగాడుగా కుతః అశోచ్యాహ, ఇదిగో ఈ విధంగా అశోచ్యాహ. కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో అది నశించేది కాదు గనక దానికోసం దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. అనిత్యమైనటువంటిది ఏదైతే ఉందో అది ఎలాగో నశించిపోతూ ఉంది కనుక దానికోసం కూడాను దుఃఖపడాల్సినటువంటి అవసరం ఏమీ కనిపించడం లేదు. కాబట్టి ఎటు చూచినా అందరూ అశోచ్యులే. పాయింట్ ఈజ్ దట్, అందరూ అశోచ్యులే. జ్ఞానం కలిగిన వాడైనా జ్ఞానం లేనివాడైనా, ఆరోగ్యవంతుడైనా రోగి అయినా, ఎవరిని చూసినప్పుడు కూడా అందరూ అశోచ్యులే. జీవించుండేవాడైనా మరణించుండేవాడైనా వాడు అశోచ్యుడే. మనం దుఃఖించడానికి అవకాశం లేదు. ఎందుకని? అనిత్యమని చూస్తావా, అనిత్యానికి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. నిత్యమని చూస్తావా, నిత్యమైనటువంటి వస్తువు విషయంలో దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అశోచ్య క్లియర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అశోచ్యుడు నిత్యుడు కదా, కాబట్టి తత్ర కథం ఇవ నిత్య ఆత్మ. కాబట్టి ఆత్మ ఏ విధంగా నిత్యము అనేదానికి ఉదాహరణ అది దృష్టాంతం. ఆహా, ఒక దృష్టాంతం చెప్తూ ఉన్నాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. అది అస్మిన్ దేహే, దేహినోస్మిన్ యథా దేహే. చూసుకోండి, అన్వయం చూసుకోండి ఆయన. దేహినః దేహః అస్య అస్థితి దేహి. అది అంటే దేహి అంటే ఎవరంటే ఎవరికైతే దేహం ఉందో వాడు దేహి. సరేనా? దేహః అస్య అస్థితి దేహి. తస్య దేహినః, దేహి అన్న దేహినః అన్న ఒకటే. తస్య దేహినః అటువంటి దేహికి యథా ఏన ప్రకారేణ ఏ విధంగా అయితే యథా దేహే అస్మిన్ దేహే, నేను చూసుకోండి, దేహినః అస్మిన్ దేహే, అస్మిన్ వర్తమానే దేహే, ఇప్పుడున్నదే దేహం, ఈ దేహంలో అస్మిన్ దేహే, అస్మిన్ వర్తమానే దేహే కౌమారం యౌవనం జర. కాబట్టి ఈ దేహంలో బాల్యావస్థ వస్తూ ఉంది, కౌమారం కుమారదశ, యవ్వనం వస్తూ ఉంది, అట్లాగే వృద్ధాప్యం కూడా వస్తూ ఉంది, జర ముసలితనం. కాబట్టి దేహినః దేహ అయినటువంటి వాడికి, దేహాన్ని ధరించుండేటువంటి వాడికి అస్మిన్ దేహే, ఈ వర్తమానే దేహే, అస్మిన్ దేహే అంటే వర్తమానే దేహే, ప్రస్తుతం ఉండేటువంటి ఈ దేహంలో కౌమారం యవ్వనం జర. కాబట్టి బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఏ విధంగా వస్తున్నాయో యథా యథా తథా అట్లాగే దేహాంతర ప్రాప్తి, దేహ అంతరప్రాప్తికి ఈ దేహం నుంచి ఇంకో దేహంలోకి పోవడం కూడా అంతే, ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవడం కూడాను అంతే. అంటే వర్తమాన దేహంలో ఏ విధంగా అయితే ఈ మార్పులన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయో ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక దేహంలోకి పోయేటప్పుడు కూడా ఇట్లాగే జరుగుతుంది కనుక ఈ విషయాన్ని తెలిసిన వాడు ధీరః ధీమంతః, ధీరః ధీమంతః, అటువంటి వాడు నముహ్యతి నా మోహం ఆపద్యతే, ఇటువంటి వాడు మోహాన్ని పొందడు. కాబట్టి మార్పులన్నీ కూడా సహజమని తెలిసిపోతూ ఉంది కనుక ఏ విధంగానూ కలత చెందడు, మోహాన్ని పొందేటువంటి అవకాశం లేదు. ఇది శ్లోకం యొక్క భావం. దేహినోస్మిన్ అస్మిన్ దేహే దేహినః అస్మిన్ దేహే వర్తమానే దేహే యథా కౌమారం కుమారభావ బాల్యావస్థ, కౌమారం కుమారభావ బాల్యావస్థ, యవ్వనం యూనోభావ మధ్యమావస్థ, జర వయోహాని
వృద్ధావస్థ, ఇవన్నీ కూడా ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాల్యం వచ్చింది, పోయింది నాయన. బాల్యం పోయిందని మనం ఏడవడం లేదు. యవ్వనం వచ్చింది, యవ్వనం పోయింది. వృద్ధాప్యం వస్తూ ఉంది, యవ్వనం పోయిందని మనం ఏడవడం లేదు. వృద్ధాప్యం వచ్చిందని ఏడవడం లేదు. కాబట్టి దశలు పోతూ ఉంటే ఏ విధంగా అయితే మనం నేను చనిపోతున్నాననేటువంటి భావన లేకుండా ఉన్నామో, ఆ దశలు నడుస్తూ ఉండినప్పటికి కూడాను, అట్లాగే ఇక్కడ కూడాను తథా అలాగే దేహాంతర ప్రాప్తి, ఈ దేహం నుండి విడిచిపోవడం కూడాను. ఇది తెలిసినటువంటి వాడు ధీర, ధీమంత, బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. తత్ర నముహ్యతి, ఈ విషయంలో మోహం నగచ్చతి, నా ఆపద్యతే, మోహాన్ని పొందడు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మోహాన్ని పొందడు. కాబట్టి దేహం మార్పు చెందుతూ ఉండినా ఆత్మ మార్పు చెందలేదు. ఓకే, కానీ ఆత్మ ఉండడం వల్లనే దేహంలో మార్పులు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళాము నాయన, దేవాలయానికి వెళ్ళాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. కాబట్టి దేవాలయము దేవుడు కదా, అక్కడ దేవుడు ఉన్నాడనే మనం దేవాలయం పోతున్నాం. కాబట్టి దేవుణ్ణి గుర్తించాలంటే దేవాలయంలో పోక లాభం లేదు. ఉపలబ్ధి స్థానం దేవాలయం, ఉపలబ్ధి స్థానం అంటే భగవంతుడు అంతటా ఉండేవాడైనా సరే మనం ఒక చోట గుర్తించడానికి, భక్తి చేయడానికి ఒక ఉపలబ్ధి స్థానం కావాలి కనుక ఆ ఉపలబ్ధి స్థానం దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. కాబట్టి దేవాలయంలో దేవుడు ఉన్నాడు, దేహంలో జీవుడు ఉన్నాడు. ఈయన ఆయనే, ఆయన ఈయనే. జీవో బ్రహ్మైవ నాపరహ, ఇద్దరు ఒకటే. కాకపోతే దేవుణ్ణి, అంతటా ఉండేటువంటి భగవంతుడిని గుర్తించాలంటే దేవాలయానికి వెళుతున్నాం, ఉపలబ్ధి స్థానం గనక. కాబట్టి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ దేహం అనేటువంటిది ఉపలబ్ధి స్థానం. క్లియర్నా? దీని ద్వారానే మనం తెలుసుకుంటూ ఉన్నాం. దాని ద్వారా ఎట్లాగైతే భగవంతుని తెలుసుకుంటూ ఉన్నామో, దీని ద్వారా, దేహం ద్వారా అట్లాగే ఈ దేహిని కూడాను తెలుసుకుంటూ ఉన్నాం. క్లియర్నా? కాబట్టి తత్ర ధీర నముహ్యతి, ఈ విషయంలో మోహం చెందడం లేదు ధీరుడు. ఎందుకంటే తనకు అర్థమైపోతా ఉంది, నేను మార్పు చెందేటువంటి వాడిని కాదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా. అవస్థలు మారుతూ ఉన్నాయి. బాల్యావస్థ మారింది, మధ్యమావస్థకు వచ్చింది యవ్వనానికి, ఆ అవస్థ కూడా మారింది. వృద్ధావస్థ వచ్చింది, వయోహాని. ఇవి ఇలా మార్పు చెందుతూ ఉండినా నేను మార్పు చెందడం లేదు. చెందావా? అవస్థలు మారుతూ ఉన్నాయే కానీ మనం మారడం లేదు. సో రేపు చావు వస్తే అదొక మార్పు. ఇప్పుడు చావు ఎందుకు మనల్ని కష్టపెడతా ఉందంటే, చావు కూడా మార్పే అనేటువంటి సత్యం మనకు అర్థం కాకపోవడం వల్ల. సరేనా? ఇప్పుడు పోయినటువంటి యవ్వనం రమ్మంటే రాదు, కానీ దాని గురించి మనం ఆలోచించడం లేదు. నా యవ్వనం పోయింది, నాకు రాలేదే, నా యవ్వనం పోయింది అని అనుకోవడం లేదు మనం. ఎందుకంటే అది మార్పు. ఆ మార్పును రికగ్నైజ్ చేస్తున్నాం. ఎట్లాగైతే బాల్యాన్ని, యవ్వనాన్ని, వాటిలో వచ్చేటువంటి మార్పుల్ని మనం చక్కగా గుర్తించగలుగుతా ఉన్నామే కానీ చావు దగ్గరకు వచ్చేటప్పటికి అది కూడా మార్పు అనేటువంటి సత్యాన్ని వంట పట్టించుకోలేకపోతున్నాం. దట్స్ ద ప్రాబ్లం. కాబట్టి అది ఏదో అయిపోతూ ఉంది అని అనుకోవడం వల్లనే మరణం విషయంలో మనం దుఃఖపడుతున్నాం. కాబట్టి దేహినోస్మిన్ యదా దేహే, కాబట్టి శరీరాలు మారుతూ ఉండినా నువ్వు ఎక్కడికి పోలేదు. ఉపనిషత్తు చాలా క్లియర్గా చెప్పింది ఈ విషయాన్ని. అశరీరం శరీరేషు. చూడండి తమాషా, శరీరేషు అశరీరం. ఇప్పుడు శరీరం పోయినంత మాత్రాన శరీరీ, దేహి పోయినట్టు కాదు. ఎందుకని? దేహి శరీరం కాదు. కాబట్టి శరీరాలు అనేకం ఉన్నాయి. గతంలో మనకు అనేకం ఉన్నాయి, ఇప్పుడు ఒక శరీరం ఉంది. అస్మిన్ దేహే వర్తమానే దేహే. అట్లాగే రేపు కూడాను మనం జీవించుంటే ఇది అయిన తర్వాత దేహాంతర ప్రాప్తి అనేకమైనటువంటి దేహాలు వస్తాయి. కాబట్టి ఈ దేహాలన్నీ కూడాను మార్పు చెందుతూ ఉంటాయి. ఆ దేహాలన్నిట్లో ఉండేటువంటి వాడు దేహి. దేహాలకి దేహాలు ఉన్నాయి కానీ దేహికి దేహం లేదు, తనకంటూ ఒక దేహం లేదు. దేహాల్లో తానున్నాడు. కాబట్టి అశరీరం, శరీరం లేకుండా శరీరేషు, శరీరాల్లో ఉన్నాడు, దేహాల్లో ఉన్నాడు, కానీ దేహం లేకుండా ఉన్నాడు. కుండలన్నింటిలో ఉన్న ఆకాశం ఎట్లాగైతే కుండ లేకుండా ఉందో, కుండ ఉండేటప్పుడు కుండలో ఉంది,
కుండ పగిలిపోయిన తర్వాత కూడా ఆకాశం ఉంది. అట్లాగే అశరీరం శరీరేషు, అనేకమైనటువంటి శరీరాల్లో శరీరం లేకుండా ఉండేటువంటిది ఏదో అదే ఆత్మ. మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పోతున్నాడు అనేది ఒక దుఃఖం. అయ్యా, నీ స్నేహితుడు అమెరికాకు పోతున్నాడు, నువ్వు దుఃఖపడతావా? అది దేశాంతరం, ఇది దేహాంతరం. సింపుల్. తదా దేహాంతర ప్రాప్తి, ఈ దేహంలో నుంచి ఇంకో దేహంలో పోవడం, ఈ దేశంలో నుంచి ఆ దేశానికి పోవడం, భారతదేశం నుంచి అమెరికా దేశానికి పోవడం. అంటే వాడిని పట్టుకొని బోరని ఏడుస్తున్నావు మనం, వాడు పోయాడు అని. లేలే, ఇంకా బ్రహ్మాండంగా పోయి ఆయన ఫేర్వెల్ ఇచ్చి వీడుకోలు చెప్పి టాటా ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుంది. కనుక ఎట్లాగైతే ఒక అమెరికాకు పోతున్నటువంటి స్నేహితుడు పోతూ ఉంటే నువ్వు దుఃఖపడ్డం లేదో, అట్లాగే ఈ దేహాన్ని వదిలిపెట్టి పోతూ ఉన్నటువంటి దేహిని గురించి కూడాను నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం ఏమి కనిపించడం లేదు అక్కడ. ప్లీజ్ థింక్. ఏమన్నా ఉందని ఆయన ఏం కనిపించడం లేదు. కాబట్టి దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. చాలా క్లియర్గా ఉంది. అంటే ఈ వికారాలు చెందుతూ ఉంటే స్వామీజీ మనం వికారం చెందకూడదు. అదే ధీర శబ్దం. తత్ర ధీర నముహ్యతి అన్నాడు చూడండి ఆయన. అదేంటంటే ధీర శబ్దం వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీర అని కాళిదాసు నిర్వచనం. ధీర పురుషుడు అనేవాడు ఎవడంటే వికారహేతౌ సతి విక్రియంతే, పరిస్థితులు చుట్టూ మార్పు చెందుతూ ఉండిన ఏషాం నా చేతాంసి తయేవ ధీర ధీరాహ ధీరులు. కనుక చుట్టూ పరిస్థితులు మార్పు చెందుతూ ఉండిన తన మనసులో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఎవడైతే ఉండాడో వాడిని ధీర పురుషుడు, ధీర ధీరాహ, వాళ్ళందరూ కూడాను ధీర పురుషులు అని కాళిదాసు నిర్వచనం. కనుక ఏవి జరుగుతూ ఉండినా ఆ జరుగుతున్నవేమిటో వాటికి సంబంధించి అవస్థలు ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నాయో ఇవన్నీ చక్కగా తెలిసి ఉండడం చేత ప్లీజ్. కాబట్టి ఆ బ్రతుకేమిటో చావేమిటో ఇప్పుడు బాగా అర్థమైపోయింది. ఎందుకని ఏది ఉంది ఏది పోయేది. పోయేది ఎలాగో పోతుంది, ఉండేది ఎలాగో పోదు. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, తరుగుట ఏడుపు, తరలుట ఏడుపు. కనపడుతుంది చావు. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. అంత దుఃఖంతోనే నిండిపోయాడు చూడండి, అర్థం కాకపోవడం వల్ల. పుట్టుట ఏడుపు, ఏడుపుతోనే పుట్టేది బిడ్డ. పెరుగుట ఏడుపు, ఎన్ని సమస్యలు. తరుగుట ఏడుపు, జీర్ణావస్థ, కౌమారం యవ్వనం జర. పుట్టుట ఏడుపు, పెరుగుట ఏడుపు, తరుగుట ఏడుపు, తర్వాత తరలుట ఏడుపు. నలుగురు భుజాల మీదకి పోవడం. బ్రతుకేమిటి చావెవరికి తెలియదు, తెలిసి రాదు. పోవుటకే వచ్చిన దేహం పోక నిలవదు ఎవరిదైనా. పోవుటకే వచ్చిన దేహం పోక నిలవదు
ఎవరిదైనా రాకపోకలు తెలియని ఆత్మ ఎరుగదు గమనాలు రాక ఏమిటో పోక ఎచటికో రాక ఏమిటో పోక ఎచటికో బ్రతుకేమిటి సావెవరికి తెలియదు తెలిసి రాదు. దేనికి బాధపడాలా? ఆత్మ అనంతము నీవు అదే నేను అదే. ఇంతకుముందు చూచాం కదా, కృష్ణుడు ఏదో అదే నువ్వు, ఆయన ఆత్మే నువ్వు ఆత్మే. రెండు ఆత్మలంటూ లేవు, రెండు ఆకాశాలంటూ లేవు. కుండలు అనేకం ఉన్నాయి కానీ ఆకాశం ఒకటే. ఆత్మానంతము నీవు అదే నేను అదే నిజమెరిగిన నాడు శోకమేమిటి లోకమేమిటి. చెప్పండి, ఇది సత్యము అని తెలిసిన రోజు శోకం దేనికి, లోకం దేనికి? నిజమెరిగిన నాడు శోకమేమిటి లోకమేమిటి. పూర్ణత్వమే అంత ఆనందమే, పూర్ణత్వమే అంత ఆనందమే. బ్రతుకేమిటి సావెవరికి. చూచారా, పూర్ణత్వమే నిజమెరిగిన నాడు. నిజమెరిగిన నాడు శోకమేమిటి లోకమేమిటి. పూర్ణత్వమే అంత ఆనందమే, పూర్ణత్వమే అంత ఆనందమే. తత్ర తద్విషయే ధీరః న ముహ్యతి న మోహం అపద్యతే. కనుక అర్థమైంది నేను ఇప్పటికి. అంటే మనం అందరం ఎప్పుడు ఉండేవాళ్ళము ఎట్లా ఆత్మస్వరూపేణ, ద ఫస్ట్ పాయింట్. తర్వాత మార్పులు అంటారా, దేహంలో ఏ విధంగా అయితే ఈరోజు మార్పులు జరుగుతూ ఉన్నాయో దేహాంతర ప్రాప్తి కూడాను అంతే. ఈ దేహంలో కౌమారము యవ్వనము ముసలితనము ఎట్లాగైతే వస్తున్నాయో రేపు మనం చనిపోయిన తర్వాత ఇంకొక దేహాన్ని ధరిస్తాము. ఎందుకని గతంలో మనం దేహాన్ని ధరించి ఉన్నాము. అక్కడ మనకు సంసారాలు ఉన్నాయి, అక్కడ మనకు బాంధవ్యాలు ఉన్నాయి, అక్కడ మనకు మనవాళ్ళు తనవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, అక్కడ మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏదో ఒక్క క్షణాన ఒక చోట కన్ను మూసాము, ఆ తర్వాత ఆ బాంధవ్యాలన్నీ ఎగిరిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులంతా పోయినాయి. ఒక్క అట్లా కంటి మీద రెప్ప పడగానే చివరి శ్వాస ఆ ప్రపంచంతో మనకు ఉండేటువంటి బంధాలన్నీ కూడా తెగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తది ప్రారంభం అవుతూ ఉంది. రేపు ఇది కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఇది పోద్ది. కానీ ఎప్పుడు ఉండేటువంటి ఆత్మ మాత్రం ఎప్పుడూ ఉంది. కనుక ఎప్పుడు ఉండేదానికోసం బాధపడిన అవసరం లేదు. ఈ పోతూ ఉన్నాయి చూచిన అవస్థలలాగా వీటి కోసం ఎందుకు బాధపడుతున్నామంటే ఇవి అనిత్యమని తెలియకపోవడం చేత. ఏదైతే అనిత్యంగా ఉందో అది నిత్యంలా కనపడతా ఉంది, ఏదైతే నిత్యంగా ఉందో అది మనకు అనిత్యంలా కనపడుతుంది. ఇదే మోహం. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూడడమే మోహం. కనుక గతంలో మీకు చెప్పున్నా నేను. కనుక తత్ర తద్విషయే ధీరః న ముహ్యతి న మోహం ఆపద్యతే. క్లియర్ నౌ? నెక్స్ట్. సరే స్వామి, ఆత్మ అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఆయన ఇది కృష్ణుడు ఊహించాడు. అర్జునుడికి ఏమన్నా ఈ సందేహం వస్తుందేమో అని ఊహించాడు. అందువల్ల కనెక్షన్ తమాషగా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు సోచ్యులు అసోచ్యులు కదా, ఆత్మ అనాత్మ, వీటిని గురించి ఆత్మానాత్మ వివేకం ఇంత చక్కగా జరిగిన తర్వాత సడన్గా అయ్యా నీకు సుఖదుఖాలు వస్తాయి, శీతోష్ణాలు ఉంటాయి, వీటి వల్ల బాధలు కలుగుతాయి, వాటిని సహించుకో అని చెప్పడం మన కనెక్షన్ కుదరదు. ఏంటి అని సడన్గా ఎందుకు ఈ విధంగా వచ్చింది? ఎందుకంటే భగవద్గీత అనేది ఇట్స్ ఎ ప్రొఫౌండ్ బుక్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ పోవాలి ప్రతి అక్షరాన్ని కూడా. కానీ కృష్ణుడు ఇంత చెబుతూ ఒక్కసారి అటు చూచి ఆలోచిస్తాడు. అర్జునుడికి ఏమన్నా ఇక్కడ డౌట్ వస్తుంది అని. శ్రోతకు వచ్చేటువంటి సందేహాన్ని
ముందే ఊహించి చక్కగా బోధించగలిగేవాడే వక్త అంటే అదే. తనకు తెలిసిందేదో బోధించుకుంటూ పోయేవాడు కాదు. ఇదిగో నేను ఈ మాట మాట్లాడాను, ఈ మాట మాట్లాడిన దానివల్ల ఈ సందేహం వస్తుందేమో, ఆ సందేహం గనక కొనసాగుతూ ఉంటే మళ్ళీ నేను చెప్పేదంతా వృధా. కాబట్టి ఆ సందేహాన్ని ఇక్కడికే నేను డౌట్ క్లియర్ చేయాలి అనే ప్రయత్నంతో దాన్ని సందేహాన్ని దూరం చేసి మళ్ళీ బోధన కొనసాగించేటువంటి వాడే నిజమైన వక్త. అందులో వక్తలకు వక్త సాక్షాత్ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు అర్జునుడికి ఒక డౌట్ రావచ్చు, స్వామీజీ నిజమే, అనిత్యమైనటువంటివి ఎలాగో పోతాయి కాబట్టి అశోచ్యాను, ఏదైతే నిత్యమో అది ఎప్పుడు పోదు, దానికోసం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, అది కూడా అశోచ్యాను కదా. ఇంతవరకు బాగుంది. సరే, అది ఆత్మకు సంబంధించిన విషయము, ఆత్మకు ఏది అనేది పర్వాలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాం కదా, ఈ కొనసాగుతూ ఉండేటప్పుడు శీతోష్ణాలు ఉన్నాయా లేవా? అంటే శీతం అంటే చలి, ఉష్ణం అంటే వేడి. కాబట్టి ఈ శీతోష్ణాల వల్ల మనం బాధపడుతూ ఉన్నాం కదా, అట్లాగే సుఖ దుఃఖాలు కూడా ఉన్నాయా లేవా? సుఖ దుఃఖాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటితో కూడా బాధపడుతూ ఉన్నావు. వీటి విషయం ఏంటి? ఇది కూడా దుఃఖమే కదా. కాబట్టి అందరూ అశోచ్యులే అనడానికి ఇక్కడేదో శోచ్యం కనపడతా ఉంది, దుఃఖపడాల్సింది ఎందుకని? ఇటు చూస్తే శీతోష్ణాలు, అటు చూస్తే సుఖ దుఃఖాలు అనేటువంటి సందేహం పడుతుందేమో అని అది కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ప్లీజ్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అర్జున, భారత, హే అర్జున, మాత్రా స్పర్శాః తు కౌంతేయ, కుంతి కుమార, మాత్రా స్పర్శాస్తు సుఖ దుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. మంచి శ్లోక, బ్యూటిఫుల్ శ్లోక. ఏంటంటే మాత్రా స్పర్శాః, మాత్రలు అంటే ఇంద్రియాలు నాయన, ఇంకేం లేదు. మాత్రాహ అంటే ఇంద్రియాలు, అంటే శబ్దాది విషయాల్ని గ్రహించేటువంటి ఇంద్రియాలు. విషయాలు, శబ్దాది విషయాలు ఉన్నాయి, మన దగ్గర శ్రోత్రాది ఇంద్రియాలు ఉన్నాయి. కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాల చేత ఏ శబ్దాది విషయాలైతే గ్రహింపబడుతూ ఉన్నాయో ఆ గ్రహింపబడేటువంటి విషయాలు, ఇంద్రియ విషయాలు స్పర్శాహ అంటే స్పృశింపబడేవి. స్పర్శాహ అంటే స్పృశింపబడేవి. దేని చేత? ఇంద్రియాల చేత. కాబట్టి మాత్రాహ. ఇప్పుడు కన్ను ఉంది నాయన, రూపాలని రంగుల్ని చూస్తుంది. కాబట్టి కన్ను అనేటువంటిది మాత్ర, ఆ రూపాలు రంగులు అనేటువంటిది స్పర్శ. అట్లాగే చెవి ఉంది, వినడానికి ఉంది, చెవి వింటుంది, శ్రోత్రేంద్రియం. దేన్ని వింటుంది? శబ్దాన్ని వింటుంది. కాబట్టి మాత్ర ఏదంటే చెవి, శబ్దం ఏమిటి? స్పర్శ, స్పృశింపబడేటువంటిది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నవో ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ శబ్దాది విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు. ఇవి వాటితో సంయోగం చెందినప్పుడు మాత్రా స్పర్శాస్తు. కాబట్టి మాత్రలు ఇంద్రియాలు స్పర్శాహతు శబ్దాది విషయాలతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతోష్ణాలు కలుగుతూ ఉన్నాయి, సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. అంటే శీతోష్ణాలు ఎక్కడ కలుగుతాయి? దేహస్థాయిలో కలుగుతాయి, మనోస్థాయిలో కాదు. మనోస్థాయిలో శీతము లేదు, ఉష్ణము లేదు, దేహస్థాయిలో. కాబట్టి ఇప్పుడు చలిగా ఉంది అండి అంటాడు, అట్లాగే ఇప్పుడు వేడిగా ఉంది అంటాడు ఎండలో పోతూ. కాబట్టి ఆ ఎండని తట్టుకునేది ఎవరంటే దేహం, ఆ చలిని భరించేది ఎవరంటే దేహం.
కాబట్టి దేహస్థాయిలో శీతోష్ణాలు తెలుస్తూ ఉన్నాయి, మనోస్థాయిలో సుఖ దుఃఖాలు తెలుస్తూ ఉన్నాయి. ఇది సుఖము, ఇది దుఃఖం అనేటువంటిది తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంయోగం చెందినప్పుడు, అంటే ఇవి వాటితో సంబంధం పెట్టుకున్నప్పుడు దేహస్థాయిలో మనకు శీతోష్ణాలు తెలుస్తూ ఉన్నాయి, మనోస్థాయిలో సుఖ దుఃఖాలు తెలుస్తూ ఉన్నాయి. ఇలా తెలిసేటువంటివి అంటే శీతోష్ణాలు వచ్చినా అవి ఎప్పుడూ ఉంటాయా? సుఖ దుఃఖాలు ఎప్పుడూ ఉంటాయా? సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. చూచారా? సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం. చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖే నిరంతరం. నిరంతరం ఎల్లప్పుడూ కూడా జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, కానీ ఎప్పుడు సుఖమే ఉంటుందని చెప్పలేము, ఎప్పుడు దుఃఖమే ఉంటుందని కూడా చెప్పలేము. కాబట్టి ఒకప్పుడు సుఖం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు దుఃఖం ఉంటుంది. అంటే ఇప్పుడు సుఖం ఉంది, మళ్ళీ దుఃఖం వచ్చిందంటే సుఖం లేదనే కదా. ఇప్పుడు వచ్చింది ఏంటి? దుఃఖం. పోతుందా లేదా? అట్లాగా ఉంటుంది దుఃఖం. కాబట్టి వచ్చింది కదా ఆగమ. ఆగమం అంటే రావడం, అపాయం అంటే పోవడం. ఆగమాపాయన, అది ఆగమాపాయశీలాహ ఆగమాపాయన. కాబట్టి వస్తూ పోతూ ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఆగమాపాయన. కాబట్టి వస్తూ పోతూ ఉంటాయి కనుక ఎప్పుడు ఉండే అవకాశం లేదు కనుక అనిత్యాహ. అవి నిత్యమైనటువంటివి కావు, అనిత్యమైనటువంటివి. ఎప్పుడైతే అనిత్యమైనటువంటివో తాన్ వాటిని తితిక్షస్వ భారత. అర్జున, వాటిని సహించుకో. తితిక్ష ఇది చాలా అద్భుతమైనటువంటి పదం. తితిక్ష శీతోష్ణ ద్వంద్వాది సహిష్ణుత్వం. కాబట్టి శీతోష్ణాన్ని సుఖదుఖాన్ని మీకు తత్వబోధలో చెప్పుంటాను. కాబట్టి తితిక్ష ఫర్బెరెన్స్ అనేటువంటిది సహించుకోవడం, కానీ దానికి చాలా ఉంది. సహించుకోవడం అంటే ఏంటి అనేది కూడాను. కాబట్టి సుఖ దుఃఖాలు శీతోష్ణాలు ఎట్లా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాఫీ తాగుతాం, కాఫీ నోట్లో పెట్టుకోగానే పాప చేసి కాఫీ కొంతసేపు అలా పెట్టి మళ్ళీ తెచ్చి ఉంటుంది, అందుకని చల్లగా ఉంటుంది. ఏహే బాగాలేదు, చల్లగా ఉంది. మళ్ళీ వేడి చేసుకొని వస్తుంది. వేడి చేసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు బాగుంది అంటాడు. అదే కొంత చక్కెర కనుక దాంట్లో తక్కువైతే బాగుండదు, దుఃఖం. అదే కనుక మళ్ళీ చక్కెర వేస్తే సుఖం. ఇంతే. ఒక శబ్దం చెవిని పడ్డప్పుడు ఆ శబ్దం కనుక మనకి ఇష్టమైంది అయితే, వాళ్ళు ఎవరైనా మనల్ని పొగిడారనుకోండి, బ్రహ్మాండం, ఎవరికైనా అర్హుడైనా కాకపోయినా పొగిడితే మహా ఉంటుంది కనుక అది సుఖం. పొగడడం సుఖం, అది శబ్దమే. కానీ అదే ఇంకొకటి తిట్టాడు అనుకోండి, అది కూడా చెవిలో పడుతుంది, అప్పుడు దుఃఖం. కాబట్టి శబ్దాది విషయాలు చూచారా, శబ్దం ఒకటే అయినా వాడు పొగిడినప్పుడు ఇక్కడ సుఖం కలిగింది, వాడు తిట్టినప్పుడు ఇక్కడ దుఃఖం కలిగింది. కాఫీ వేడిగా ఉంటే సుఖం కలిగింది, చల్లబడ్డప్పుడు దుఃఖంగా ఉంది. కానీ తమాషా ఏంటో తెలుసా, ఒకప్పుడు వేడిగా ఉండి దుఃఖం కలిగించేటివి మరొకప్పుడు వేడిగా ఉంటే ఆనందం కలుగుతుంది. అవునా? ఒకప్పుడు చల్లగా ఉండి దుఃఖం. ఇప్పుడు మంచి చలికాలం, మనిషి వణకుతూ ఉన్నాడు, ఐస్ క్రీమ్ తెచ్చిస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఫ్రూట్ సాలిడ్ ఇస్తే చెప్పలేము ఇంకా బాధ. అదే వాడికి మే నెలలోనో జూన్ నెలలోనో మంచి ఎండల్లో మధ్యాహ్నం పాపం ఎక్కడి నుంచో వచ్చి బా ఏమి ఎండ అంటుండే, సార్ కొద్దిగా ఫ్రూట్ సాలిడ్ సార్ ఇవయ్యా ఎందుకంటే అదే ఒకప్పుడు చల్లదనం ఏదైతే దుఃఖాన్ని ఇచ్చిందో అదే ఇప్పుడు మనకు సుఖాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి కాలంలో మార్పు చెందుతూ ఉంటుంది. ప్లీజ్, వ్యక్తికి కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఒకరికి ఇష్టమైంది ఒకరికి ఇష్టం కాకుండా పోతూ ఉంటుంది. కాబట్టి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడాను మాత్రాస్పర్శాహ. కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఈ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచం ఉన్నంత వరకు విషయాలు తప్పవు. అవునా? దేహం ఉన్నంత వరకు ఇంద్రియాలు తప్పవు, ప్రారంధం ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు తప్పవు. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రపంచం ఎంతకాలం అయితే ఉంటుందో అప్పుడు శబ్దాది విషయాలు ఉంటాయి ప్రపంచంలో కదా.
నీకు శబ్దాది విషయాలు ఉండకూడదు. స్పర్శాహ అంటే ప్రపంచం లేకుండా పోవాలి. ప్రపంచం ఉండేటప్పుడు అవి ఉంటాయి. మాత్రా స్పర్శాహ. కాబట్టి ఇంద్రియాలు ఉంటేనే అవి తెలుస్తున్నాయి అనడానికి దేహం ఉన్నంతవరకు ఇంద్రియాలు తప్పవు. కాబట్టి ఇటు దేహం ఉంది కాబట్టి ఇంద్రియాలు తప్పవు, అటు ప్రపంచం ఉంది అందుకని విషయాలు తప్పవు. ఈ రెంటి సంబంధం, వీటిల్లో మన ప్రారంధం కూడా ఉంది. సుఖ దుఃఖాలకి, శీతోష్ణాలకు మాత్రం మాత్రా స్పర్శ సరిపోద్ది. కానీ సుఖ దుఃఖాలు మాత్రం ఎప్పుడు సుఖం కలుగుతుంది, ఎప్పుడు దుఃఖం కలుగుతుంది మనం చెప్పలేం. అవి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒకే విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. అలా ఉండకపోవడానికి కారణం ఏంటి? మన ప్రారబ్ధము. కాబట్టి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయన అనిత్యా తాం స్థితిక్షస్వ భారత. మరి ఇట్లా మార్పు చెందుతూ ఉంటాయి కదా, పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉంటాయి, ప్రారంధాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి. వీటిని ఏం చేయాలి అని అంటే తాన్ వాటిని తితిక్షస్వ భారత. భారత హే అర్జున, వాటి మధ్య జీవించడం కన్నా మరొక మార్గం లేదు. ఏం చేస్తావు చెప్పు? చలి వచ్చింది, ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు పడుకొని ఉన్నావు రూమ్లో, ఎప్పుడో సాయంత్రం విండో తీసేసింది, కిటికీ వేయలేదు, పడుకున్నావు, నిద్రపోయావు, 12 గంటలైంది, చలి ఎక్కువగా ఉంది, ఎందుకంటే చలికాలం కనుక. ఇప్పుడు ఏం చేస్తావు? లేచి ఆ కిటికీ వేసి పడుకుంటావు, అంతే, ఇంకేం లేదు. అయినా చలిగా ఉంది, ఏం చేస్తావు అప్పుడు? చలిని ఎక్కడ దొరుకుతావు చెప్పు? పులినైనా ధరవచ్చు కానీ చలిని ఎక్కడ ధరిమేది? కాబట్టి చలి అంతటా వ్యాపించింది, ఇప్పుడు ఎక్కడ పంపిస్తావు దాన్ని? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రగ్గు కప్పుకుంటావు. ఒక రగ్గు కన్నా సరిపోకపోతే భార్య నిద్రపోతుంది కనుక ఆ రగ్గు కూడా తెచ్చి వేసుకుంటావు నెత్తిన. కానీ కాదు నాయన, ఇప్పుడు ఇంకా అంతకన్నా చేసేది ఏంటి అంటాను. అనుభవించక తప్పదు కదా. సముద్ర స్నానం పోయావు, అక్కడ ఈత కొట్టాలి, సముద్రంలో నేను స్నానం చేయాలి, కానీ అలలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఒక ఆయన చేరాడు, ఈ అలలన్నీ ఆగిపోతే నేను స్నానం చేస్తాను, పాసిబిలిటీ ఉందే? ఈజ్ ఇట్ ప్రాక్టికల్? అలలు ఆగేది ఎప్పుడు, వీడు స్నానం చేసేది ఎప్పుడు? ఎప్పుడైతే అలలతో సముద్రం ఉందో నువ్వు దిగాల్సిందే, ఈత కొట్టాల్సిందే సార్. సముద్ర స్నానం చేయడం అనే టెక్నిక్ తెలియాలి నీకు, అంతకన్నా ఇంకేం లేదు. సముద్ర స్నానంలో చేయాలని పోయావు, నువ్వు దిగాల, తప్పదు. అదే ఒక పెద్ద అల లేచింది అనుకోండి, పెద్ద అల లేచింది, అప్పుడేం చేయాలి? మనిషి మునగదా, నీళ్ళు పైకి పోతాయి, నువ్వు అక్కడే ఉంటావు. ఒకవేళ చిన్న చిన్న అలలు వస్తూ ఉన్నాయి అనుకోండి, అవి వచ్చినప్పుడు నువ్వు ఎగరాల పైకి, ఆ నీళ్ళు అట్ట పోతాయి, నువ్వు అక్కడే ఉంటావు. ఇది టెక్నిక్, సముద్ర స్నానం చేసేవాడికి టెక్నిక్. ఇది తెలుసుకోవాలి, ఆ విధంగా జీవించాలి. కనుక ఆ తలుపు తీసేసి ఉన్నది, చలి ఎక్కువగా ఉంది, నువ్వు కప్పుకొని రగ్గు కప్పుకొని పడుకోవాలా. ఒకవేళ రగ్గు లేకపోయినా కూడాను పడుకోవాలనే. కానీ నువ్వు ఆడ కూర్చొని దుఃఖపడతా ఉంటే, చలి కూడా ఓ చలేనా? ఎవరు చెప్తావు? పెట్టుకో నువ్వు కూడా ఉపన్యాసాలు. చలి కూడా ఓ చలేనంటే చలి ఒక చలే. కాబట్టి నువ్వు భరించలేకపోతున్నావు, నీకు దుర్భరంగా ఉంది అది. నీకు ఎప్పుడైతే దుర్భరంగా ఉందో దాన్ని భరించలేకపోతున్నావు. కాబట్టి నువ్వు స్నానం చేయాలని పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు నీ కోసం మారవు. అది తమాషా. సుఖదుఖాలు కలగడానికి కూడాను ప్రారంధాలు ఉన్నాయి. ఇక్కడ అలలు లేవడానికి ఎట్లాగైతే కారణం ఉందో సుఖదుఖాలు రావడానికి కారణాలు ఉన్నాయి. అవన్నీ మార్పు చేసేటివి కావు, అర్థం చేసుకోవాల్సినటువంటివి. ఎండలో పోతూ ఉన్నావు నాయన, ఏం చేస్తావు? నాకంతా తలంతా నొప్పిగా ఉందండి, ఎండండి, తల మాడిపోతూ ఉందండి, అందుకనే గొడుగు. నువ్వు గొడుగు వేసుకోవాలా, పోవాలా. కానీ ఒక బాగా ముళ్ళుండేటువంటి చోటుకు పోయినావు, ముళ్ళు గుచ్చుకుంటుండే, ఏం చేయాలి అప్పుడు? ఆ ప్రదేశం అంతా ముళ్ళుండాయి కనుక వాటికి అన్నిటికీ చెప్పులు బరస్తానని కూర్చుంటే లాభం లేదు. నువ్వు 2 చెప్పులు వేసుకొని పోవాలి. ఇంతే. మనం చేయగలిగినంత వరకే మనం చేయాలా. ఆ తరువాత నువ్వు గొడుగు వేసుకున్నా కూడా నువ్వు ఎండ నిన్ను బాధ పెడుతుంది అనుకోండి, అప్పుడేం చేస్తావు చెప్పు? దుఃఖపడతావు, అంతేనా? నువ్వు దుఃఖపడితే ఇంకా ఎక్కువ అవుతుంది. దుఃఖపడితే పరిస్థితులు మారవు, ఆ దుఃఖం ఎక్కువైపోద్ది. కనుక దాన్ని హాయిగా భరించడం. ఎందుకని? రాదగిందే వచ్చింది. ఆగమ పాయిన, ఏదైతే రావాల్సిందో అది వచ్చింది కదా, పోతుంది.
ఆగమం ఏదో అదే అపాయం, వచ్చింది ఏదో అది పోతుంది. కాబట్టి ఇది వచ్చింది, ఇది కూడా పోతుంది. పాయింట్ ఇస్ దట్. ఇది వచ్చింది, ఇది ఇలాగే ఉండదు, ఇది కూడా పోతుంది, అది పాయింట్. ఒక వ్యాపారి ఉన్నాడు పాపం. ఆయన కోట్లాది రూపాయలతో వ్యాపారం చేసి ఇతర దేశాలతో కూడాను చాలా డబ్బు సంపాదించాడు. ఒక్కగానొక్క కొడుకు. సరే, వాడికి కూడా ఈ వ్యాపారం అంతా కూడా నేర్పించాడు. వాడు నేర్చుకున్నాడు. విమర్శించండి. ఈ లోపల తండ్రి అనారోగ్యంతో మరణించాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఆస్తినంతా ఈ పిల్లవాడికి రాసి, ఒక్కగానొక్క పిల్లవాడు ఆస్తినంతా కూడా రాసి, నాయన ఇదిగో ఫారిన్ కంట్రీస్తో ట్రేడ్ ఈ విధంగా ఉంది మంది, దీన్ని బాగా అర్థం చేసుకో, ఇంతకాలం చూస్తూ ఉన్నావు కదా, జాగ్రత్తగా కనుక మీరు నడుపుకుంటే, నేను చాలా కొద్ది డబ్బు తీసుకొని వచ్చాను రా ఇక్కడికి, ఈరోజు ఇంత ఆస్తిని తయారు చేశాను, నీకు ఇస్తున్నాను, అట్లే నువ్వు కూడాను జాగ్రత్తగా నడుచుకో అని బిడ్డకి చెప్పి ఆస్తినంతా రాసిచ్చేశాడు. ఇంకా దగ్గరకు వచ్చేసింది మృత్యు. అప్పుడేం చేశాడంటే పిలిచి, నాయన ఆస్తినంతా నీకు ఇచ్చాను కదా, ఇంకా కాపాడుకోవడం నీ బాధ్యత, కానీ ఒక్క వస్తువు నేను ఇస్తున్నానని అంత కవర్ ఇచ్చాడు. చిన్న కవర్, ఎన్వలప్, దాన్ని పేస్ట్ చేసేసి ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, ఇదిగో దీన్ని అతికించేసి ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నువ్వు ఓపెన్ చేయదు, సరేనా, ఇది దాచుకో, ఎవ్వరి కంటపడకుండా దీన్ని దాచుకో. ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో నీకు కోట్లాది రూపాయల ఆస్తి ఇచ్చాను, అంటే ఈ జనరేషనే కాదు 2-3 జనరేషన్లు కూర్చొని తినచ్చు అంత ఆస్తిని నీకు ఇచ్చాను, సరేనా, అదంతా నీకు ఏ క్షణానైతే ఉపయోగపడకుండా పోయిందో, ఇక ఇవేవి నాకు ఉపయోగపడవు అని నీకు తెలిసినటువంటి క్షణంలో ఈ కవర్ను ఓపెన్ చేయన్నాడు. పిల్లవాడికి అర్థం కాలే. నాన్న అన్నాడు. కారణం అడగద్దు. ఆ పరిస్థితి వస్తే నీకు నేను ఇచ్చినది ఏది కూడా ఉపయోగపడకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ కవర్ని ఓపెన్ చేయి, దాంట్లో ఏముందో తర్వాత నువ్వు చూసుకొని, నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు అన్నాడు. ఆయన మరణించాడు. ఆ తర్వాత ఇతను వ్యాపారాన్ని బాగా పెంపొందింపజేశాడు. తండ్రి కన్నా ఎక్కువగా అద్భుతంగా వ్యాపారం చేశాడు. ఇంకా వందలాది కోట్లు సంపాదించాడు చాలా త్వరితగతిలోనే. అప్పుడు ట్రేడ్ కూడా మారింది, ఇంటర్నేషనల్ మార్కెట్ చేంజ్ అయింది. కనుక ఉన్న ఆస్తినంతా కూడా పెట్టేస్తే ఒక్కసారి ఊహకు అందనటువంటి రీతిలో లక్షలాది కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఏర్పడిపోయింది. వెంటనే దీన్నంతా కూడా అందులో పెట్టేశాడు. ఓ దశలో అప్పు చేసి కూడా పెట్టాడు. ఇంత ఆస్తి ఉండినా ఇంకా బయట నుంచి అప్పు తెచ్చాడు. అట్లాగే ఉంటుంది ఇప్పుడు ఆశ. కాబట్టి ఎట్లాగో వచ్చేస్తుంది కదా, లక్షల కోట్లు మనకు వచ్చేస్తున్నాయి, ఇంకా మనం వ్యాపారం చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్వాలేదు అని వాళ్ళ దగ్గర నుంచి ఒక 2000 కోట్లు, వీళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు ఈ విధంగా తీసుకొని వచ్చి పెట్టాడు. ఒక దశలో 9:30-10 గంటలకు రాత్రి బ్రేకింగ్ న్యూస్ పోతా ఉంది. ఏ కంపెనీతో అయితే టైఅప్ అయి ఉన్నాడో అదేమి సామాన్యమైనటువంటిది కాదు. అక్కడేదో దెబ్బ తగిలిపోయింది, మొత్తం దెబ్బ తగిలింది. వీళ్ళకి మళ్ళీ ఆస్తి డబ్బు వచ్చేటువంటి అవకాశమే లేకుండా పోయింది, మొత్తం మునిగిపోయింది. ఎట్లుంటుంది చెప్పండి? ఇంకేమీ లేదు, చేతులు ఏమి లేదు, అంతా పెట్టేశాడు. అప్పు తెచ్చిపెట్టాడు అంటున్నాను కదా, ఉన్నది పెట్టడం కాకుండా అప్పు కూడా తెచ్చిపెట్టాడు. 11-11:30 అయ్యేటప్పటికి అందరూ చూసేసారు న్యూస్. అప్పులోళ్ళు ఫోన్ చేస్తున్నారు, సార్ ఏంటి సార్ ఇది, మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు సార్, మాకు ఇచ్చేసేసాడు సార్. ఏమిస్తాడు? తనకే లేదు. ఇక రేపు ఉదయం నుంచి తినడానికే ప్రాబ్లం. లేదండి మార్నింగ్ మీకు అడ్జస్ట్ చేస్తాను, మార్నింగ్ ఇస్తాను, ఇట్లా చెప్తూ ఉన్నాడు. 2-2:30 అయింది. ఇంకా ఏ ఛానల్ పెట్టినా అదే వస్తుంది, ఇంకేమీ రాదు. బ్రేకింగ్ న్యూస్ అంతా అదే, అన్ని ఛానల్స్లో అదే తిరుగుతుంది. ఎందుకంటే చిన్న విషయం కాదు కదా, ఎంత డబ్బు. అప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాడు. మా నాన్న ఎంత గౌరవంగా బ్రతికాడు, ధనమైతే సంపాదించాడు కానీ చెడ్డ పేరుతో ధనాన్ని సంపాదించాల. ధనాన్ని సంపాదించేవాళ్ళు 2 రకాలు. ధనాన్ని సంపాదిస్తూ మంచి పేరు తెచ్చుకునేవాళ్ళు, ధనాన్ని సంపాదించడంలో చెడ్డ పేరు మూట కట్టుకునేవాళ్ళు 2 రకాలు ఉంటారు. కానీ మా నాన్న అది కాదు. మా నాన్న మంచి పేరు తెచ్చుకున్నాడు, నాకు కూడాను ఊహించినంతటి ఆస్తి ఇచ్చాడు. నేనే తొందరపడి ఈ పని చేశాను, నాది కూడా ఏం దోషం లేదు. ఎందుకని గతంలో నేను ఈ ప్రయత్నం చేస్తే లబ్ధి చేకూరింది కనుక ఈసారి కూడా లబ్ధి చేకూరింది అనుకున్నాను. కానీ పరిస్థితులు తారుమారైనాయి. ఏం చేయాలన్నా అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి?
రేపు ఉదయాన్నే ఫలానా ఆయన కుమారుడు అంటారు. మా నాన్న వీధిలో పడతాడు, నేను ఇవ్వగలిగే పరిస్థితి ఏమీ లేదు, చాలా క్లియర్గా పోతా ఉంది, ఒక్క పైసా కూడాను అక్కడి నుంచి వచ్చే అవకాశం ఏమీ లేదు అని ఆలోచించుకొని ఇంకేం చేస్తాం, ఇంకెందుకు నా జీవితం ఎందుకు అనుకొని విషం కలుపుకున్నాడు ఒక గిన్నెలో. ఈ విషం తాగి మరణిస్తాం, రేపు వచ్చి తిట్టేవాళ్ళు ఆ శవాన్నే తిడతారు, సానుభూతి చూపించిన ఆ శవానికే చూపిస్తారు, ఇంతకన్నా నేను చేసింది ఏమీ లేదు, నా జీవితం ఇక్కడికి అయిపోయింది అని అనుకొని విషం కలుపుకొని ఇంకా తాగబోతాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అరే రే 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 మా నాన్న అన్నాడు కదా, ఒరే నేను ఇచ్చిందంతా నీకు ఉపయోగపడకపోయినా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కనుక నీ జీవితంలో కనుక తలెత్తిందంటే వెంటనే ఆ కవర్ తీసుకొని వచ్చి ఓపెన్ చేసి చూడు అని అన్నాడు కదా అని లోపలికి వెళ్ళి ఆ కవర్ తీసుకొని వచ్చి కూర్చొని తండ్రిని మనసులో స్మరించుకొని దాన్ని కళ్ళకు అద్దుకొని, ఎందుకని దీనివల్ల ఏమైనా పరిష్కారం దొరుకుతుందోనేమోనని చించాడు. చించి ఒక చిన్న కాగితం ఉంది అందులో, ఆ కాగితం తీసి దాన్ని ఓపెన్ చేశాడు. ఏమిటని ఒకే ఒక వాక్యం ఉంది, ఇంకేం లేదు, ఓన్లీ వన్ సెంటెన్స్. ఏంటో తెలుసా? ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఇది కూడా పోతుంది, ఇది కూడా పోతుంది, ఇంకేమీ లేదు దాంట్లో. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఇది కూడా పోతుంది. ఇతనికి ఆలోచన కదిలేదు, ఏం పోతుంది అంటే ఈ కాగితం పోతుందనే, ఈ కవర్ పోతుందనే, లేక ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఉంటుందనే, ఏం అర్థం కాలేదు. అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఇటువంటి వాటికే పుణ్యం కావాలి జీవితంలో. ఒకవేళ ఆలోచన రాకుండా ఇదేందోలే, ఎందుకు రాశాడో మా నాన్న అని అనుకొని దాన్ని పడేసి విషం తాగేస్తే జీవితం అంతమైపోతుంది కదా. ఇటువంటి చోట పుణ్యం కావాలి. పుణ్యం చేసేదంతా ఇందుకే. ఏ సమయానికి ఏ విధమైనటువంటి ఆలోచన వస్తే మన జీవితాలు మారుతాయో అటువంటి ఆలోచన మనకు రావడానికే పుణ్యం చేసేది. ఇప్పుడు అనుకుంటాడు, నో, ఇప్పుడు వచ్చిందే నాకు దుఃఖం, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి, ఈ సమస్య, ఇది కూడా ఏమన్నా పోతుందేమో, ఏది ఇది కూడా పోతుందేమో అనే ఆలోచన వస్తుంది. వచ్చిన తర్వాత అనుకుంటాడు, సరే ఎట్లాగో చచ్చిపోవాలి కదా, చూద్దాం, రేపటి వరకు ఉండి చచ్చిపోతాం అని పెట్టేశాడు. ఎందుకంటే మా నాన్న డబ్బు ఇచ్చింది ఆయనే, నన్ను ఇంతవాణ్ణి చేసింది ఆయనే, దీనికి అంతటికీ ఆయనే కారణం. నా యొక్క ఆశతో పేరాశతో నేను ఇట్లా చేసుకున్నా. ఏదైనా సరే రేపు ఉదయం వరకు మా నాన్నకి గౌరవం ఇచ్చి ఆయనకి మర్యాద ఇచ్చి, ఆయన రాశాడు కనుక ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఇది కూడా పోతుంది అన్నాడు కనుక ఏమో ఈ పరిస్థితి పోతుందేమో అని అనుకుని అలా పెట్టేసి కూర్చున్నాడు. ఒక్క హాఫ్ అన్ అవర్లో మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ పోతా ఉంది. ఇదే సేమ్. ఈ లోపల లైటనింగ్ కాల్ వచ్చింది, అమెరికా నుంచి లైటనింగ్ కాల్ వచ్చింది. అదేంటో నేను ఎత్తాడు, ఎందుకంటే ఎత్తాలంటే భయంగా ఉంది. ఎత్తినా అప్లోడ్ అడుగుతున్నాడు, మాకు రేపు ఉదయం ఇస్తావా, మాకు ఇప్పుడే రమ్మంటారా, రేపు ఉదయం రమ్మంటారా అని. అందుకని అట్లాంటిదే ఉంటుందేమో అని ఎత్తాడు. సార్ గుడ్ న్యూస్ సార్ అన్నాడు. ఏ కంపెనీతో అయితే ఇతను టైప్ అయి ఉన్నాడో, ఎవరితో అయితే ఈ ట్రేడ్ అంతా కూడా నడుపుతున్నాడో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సార్ 2-3 గంటల నుంచి మీరు యమయాతన పడి ఉంటారని మేము అర్థం చేసుకుంటున్నాం. మీరే కాదు, మన కస్టమర్స్ అంతా కూడా ఇట్లాగే ఉండారు, మన పార్ట్నర్స్ అంతా కూడా ఇట్లాగే ఉండారు, మేము కూడా ఇట్లాగే ఉన్నాము. అసలు విషయం ఏంటంటే జరిగిందంతా వాస్తవమే కానీ అది మన కంపెనీ కాదు. ఇప్పుడే వచ్చేసింది న్యూసు, మీరు కావాలంటే పెట్టి చూడండి. ఇప్పుడు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది, అది మన కంపెనీ కాదు, అది వేరే వాళ్ళది, పొరపాటున వాళ్ళది అనౌన్స్ చేశారు. వెంటనే ఎక్కడుందని ఎత్తుకోండి, కనపడిపోతా ఉంది. ఇది ఫలానా కంపెనీ అనుకున్నాం ఏబిసిడి అని, ఇది ఏబిసిడి కాదు, జిహెచ్ఐజే వచ్చేసింది. వస్తానే అందరికీ ఫోన్ చేస్తాడు. వాళ్ళు అంటారు, పర్వాలేదు సార్, మేము కూడా చూసాం సార్. ఆగమ పాయిన అనిత్యాహ, హే అర్జున, ఇవన్నీ వస్తూ ఉంటాయి నాయన, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు డిస్టర్బ్ కాబాకు. తాం స్థితిక్ష స్వభారత. తితిక్ష అంటే నాయన సహనం అని జనరల్గా ట్రాన్స్లేట్ చేస్తారు. ఓర్పు, సహనము, తితిక్షకి సహనానికి చాలా తేడా ఉంది. సహనం అంటే ఓర్చుకోవడం,
కానీ తితిక్ష అంటే ఏంటంటే ఓర్పు కూడా ఉంది. సహనం సర్వదుఃఖానాం సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం చింతావిలాపరహితం సా తితిక్షా నిగధ్యతే. సా తితిక్ష, అది తితిక్ష అంటే ఏంటో తెలుసా? సహనం సర్వదుఃఖానాం, జీవితంలో వచ్చేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నవో అవన్నీ ఆగమాపాయన వచ్చిపోతూ ఉండేవి గనక అనిత్యాహ, అవి నిత్యమైనటువంటి కావు గనక ఈరోజు ఉంటాయి, జీవితంలో మళ్ళీ లేకుండా పోతాయి గనక అంత మాత్రం చేత అవి ఉండేటువంటి కొంతకాలం మన బ్రతుకులనంతా కూడాను చింతా విలాపంతో, ఒకవైపు దాని గురించే చింతిస్తూ ఒకవైపు దుఃఖిస్తూ విలాపం. కాబట్టి చింతారహితం విలాపరహితం అప్రతీకారపూర్వకం. ఎవరైతే మనకు చెడు చేశారో వాళ్ళ విషయంలో సహించుకోవచ్చు, కానీ మనసులో ఒక భావన ఉంటుంది, కంప్లైనింగ్ మైండ్. వాడు నన్ను ఇట్లా పాడు చేశాడు, వాడు నన్ను ఇట్లా పాడు చేశాడు, వాడు నన్ను ఇట్లా పాడు చేశాడు, వాడి వల్లనే నేను ఇట్లా అయినాను, వాడి యొక్క అది సలహా మేరకే నేను ఇట్లా అయ్యాను అని అతన్ని నిందించుకుంటూ ఉండడం అది కాదు. అప్రతీకారపూర్వకం, అప్రతీకారం. కాబట్టి వాడి మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండకూడదు. చింతా విలాపరహితం, దాని గురించి విపరీతంగా చింతించడం దుఃఖించడం అనేటువంటిది కూడాను జరగకూడదు. చింతా విలాపరహితం సా తితిక్ష నిగజ్యతే, దాన్ని తితిక్ష అని అంటారు, ఫర్బెరెన్స్. ఇది తితిక్ష అంటే. కాబట్టి తాం స్థితిక్షస్వ భారత అర్జున, దీన్ని నువ్వు ఎట్లాగో తప్పవు గనక మాత్రా స్పర్శాస్తు, మాత్రా ఇంద్రియాలు, స్పర్శాహ ఇంద్రియ విషయాలతో సంయోగం చెందినప్పుడు సుఖదుఖాలు శీతోష్ణాలు కలుగుతూ ఉంటాయి గనక ఇవన్నీ కూడాను అన్అవాయిడబుల్, ఇన్విటబుల్. అది సరేనా? ఇవి తప్పనిసరి. కాబట్టి తెలిసిన తర్వాత తాన్ వాటిని తితిక్షస్వ భారత, వాటిని నువ్వు చక్కగా ఓర్పుగా వాటిని అర్థం చేసుకుంటూ వాటి మధ్యలో ప్రతీకారం లేకుండా నాన్ కంప్లైనింగ్ మైండ్, అదే ఆడ నాన్ కంప్లైనింగ్ మైండ్, ప్రతీకారం లేకుండా ఉండాలి, నాకు ఇలా జరిగింది అనేటువంటి దుఃఖం కూడా లేకుండా ఉండాలి, చింతా విలాప రహితం అట్లా ఉండాలి. కాబట్టి దీన్ని నువ్వు ఓర్చుకుంటూ ఉండు, అవగాహనతో ఓర్చుకుంటూ ఉండు. తితిక్ష అంటే ఏంటంటే అవగాహనతో ఓర్చుకోవడమే తితిక్ష. శీతోష్ణాదీన్ నైనా శీతోష్ణాదీన్ సహిత కిం స్యాత్ ఇది. అయ్యా, ఈ శీతోష్ణాలని సహిస్తే ఏంటి, వాట్ ఈస్ ద ఫ్రూట్, దానివల్ల ఏం లాభం? శీతోష్ణాదీన్ సహిత కిం స్యాత్ ఇది శృణు, చెప్తాను విను. ఎందుకంటే మధ్యలో తీసుకొచ్చి పెట్టాడు దీన్ని, శీతోష్ణాలు తితిక్ష అనేటువంటిది. కాబట్టి కృష్ణ ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ మధ్యలో ఈ తితిక్ష ఒకటి తీసుకొని వచ్చి పెట్టావు. కాబట్టి సుఖదుఖాలు అనేటువంటివి, శీతోష్ణాలు అనేటువంటివి ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తప్పనిసరి కనుక, ఇన్విటబుల్ కనుక, అన్అవాయిడబుల్ కనుక నాయన తస్మాత్ అపరిహార్యేర్దేనత్వం శోచితం అర్హసి. దీని గురించి నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు, వాటిని భరించు, అవగాహనతో భరించు, చింత లేకుండా ఉండు, విలాపం లేకుండా ఉండు, అప్రతీకారంగా మనసును పెట్టుకో. సర్వ దుఃఖానాం, ఎన్ని దుఃఖాలైతే వస్తుంటాయో వాటిని సహించు. ఎందుకని? ఆగమాపాయన, అవి వస్తూ పోతూ ఉంటాయి. అనిత్యాహ, ఎప్పుడు ఉండేటట్లయితే నువ్వు బాధపడాలా, ఏ క్షణానన్నా పోవచ్చు. ఈ క్షణాన మనకు దుఃఖాన్ని కల్పించేటువంటివి, అయ్యో నేను భరించలేకపోతున్నానంటే ఇంకొక అరగంటలో అది మనకు సాల్వ్ అయిపోవచ్చు. కనుక మనం దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు, అవన్నీ కూడా అనిత్యాలు అని చెప్పిన తర్వాత సరేనైనా బాగుంది. శీతోష్ణాదీన్, ఆదీన్ అంటే సుఖ దుఃఖాలు కూడా అని. శీతోష్ణ ఆదీన్, శీతోష్ణాలు అంటే శీతోష్ణాలు, ఆదీన్ అంటే సుఖ దుఃఖాలు. శంకర భాష్యం ఇది. శీతోష్ణాదీన్ సహిత కిం స్యాత్ ఇది శృణు. అలా శీతోష్ణాన్ని సహించడం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల లాభం ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి, కిం స్యాత్ ఏం జరుగుతుంది అని అడుగుతావా? విను.
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం హి న వ్యథయంత్యేతే, యం హి న వ్యథయంతి ఏతే, ఏతే ఏవి ఇవి, ఏతే అంటే ఇవి, ఇవి అంటే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మాత్రాస్పర్శాహ. ఈ మాత్రాస్పర్శాహ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలతో సంబంధం పెట్టుకోవడం ఏదైతే ఉందో ఆ ఏతే, అవి ఏతే యం పురుషం, పురుషర్షభ అంటే పురుష శ్రేష్ఠుడ అర్జునాని పురుషర్షభ అంటే యం పురుషం, ఎవరినైతే, ఏ పురుషుడినైతే, ఎవడతను సమదుఃఖ సుఖం, సుఖదుఖాల్లో సమానంగా ఎవడైతే ఉండాడో, ఇంతకుముందు మనం చూసిందే శీతోష్ణాలు సుఖదుఖాలు, వీటిల్లో ఎవడైతే సమానంగా ఉండాడో అటువంటి వాణ్ణి యం, ఏ పురుషం, ఏ పురుషుణ్ణైతే ఏతే ఇవి, ఏవి మాత్రాస్పర్శాహ వ్యథయంతి న వ్యథయంతి, వ్యథయంతి చాలయంతి, చెలింపచేయలేవో, వ్యథయంతి న ధీర ధీమంత. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు, సుఖదుఖాల్లో సమానంగా ఉండేటువంటి వాడు, అటువంటి ధీర పురుషుణ్ణి ఇవి మాత్రాస్పర్శలు న వ్యథయంతి న చాలయంతి ఇత్యర్థ. అంటే అతన్ని చెలింపజేయలేవో. ధీరం ధీమంత సమ సుఖ దుఃఖ, నైనా అక్కడ అదొక్కడ చూసుకోండి. సమ దుఃఖ సుఖం ధీరం. ఆ ధీరం ఎటువంటి వాడంటే సమ దుఃఖ సుఖ అంటే సుఖాలు కలిగిన దుఃఖాలు కలిగిన ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడు. అంటే సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాద రహితం, హర్ష విషాదరహితం. సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఉండడం కానీ, హర్షం, దుఃఖం వచ్చినప్పుడు విషాదం కానీ ఇవి లేకుండా ఉండేవాడు సమహ, సమ దుఃఖ సుఖం ధీరం, ధీర పురుషుడు ఎవడైతే ఉండాడో అటువంటి వాడు సోమృతత్వాయ కల్పతే. సోమృతత్వాయ సహ అమృతత్వాయ, సహా వాడు ఆ ధీర పురుషుడు అమృతత్వాయ, అమృతత్వాయ అంటే మోక్షాయ, మోక్షాన్ని కల్పతే, కల్పతే. చూచారా, వాడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. సోమృతత్వాయ కల్పతే అంటే మోక్షాయ సమర్థ భవతి, సమర్థ భవతి, వాడు సమర్థుడైపోతూ ఉన్నాడు. ఎవడైతే ఈ విధంగా శీతోష్ణాలని సుఖదుఖాలని అంటే మాత్రాస్పర్శలు ఏతే వీటి వల్ల కలిగేటువంటి సుఖదుఖాలని ఎవడైతే సమంగా ఆ రెండింటిని ఒకటేగా అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి ధీర పురుషుడు సోమృతత్వాయ కల్పతే. సహా వాడు అమృతత్వాయ మోక్షాయ కల్పతే సమర్థ భవతి ఇది. కాబట్టి సుఖదుఖాలు అనేటువంటివి మనోవికారాలు. సుఖదుఖాలు ఎక్కడుంటాయి? మనోవికారాలు, మనస్సులోనే ఉంటాయి సుఖదుఖాలు అనేటువంటివి. కాబట్టి సుఖం వచ్చినా మనసులోనే ఉంటుంది, దుఃఖం వచ్చినా కూడాను మనసులోనే ఉంటాయి. ఇవి కూడా ఆగమాపాయన ఎప్పుడూ ఒక విధంగా ఉంటాయని చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఒక కాలంలో ఏదైతే మనకు సుఖంగా ఉందో మరొక కాలంలో దుఃఖంగా ఉంటుంది. ఒకరికి ఏదైతే దుఃఖంగా ఉంటుందో అది ఇంకొకరికి సుఖంగా ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఒక ప్రదేశంలో ఏది సుఖంగా ఉంటుందో మరి ఇంకో ప్రదేశంలో అది దుఃఖంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఇదమిద్ధంగా చెప్పలేం, మనోవికారాలు మాత్రమే. ఈ మనసు నీకు ఎక్కడ తెలుస్తూ ఉంటుంది? జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది, స్వప్నావస్థలో తెలుస్తుంది. ఇప్పుడు మనం మేలుకొని ఉన్నాం నాయన, ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే నిద్రించిన తర్వాత కల వస్తూ ఉంది కదా, కలలో కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి కలగనేది మనసే. కాబట్టి ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఆలోచించేటువంటి మనసులో మనోవికారాలు ఉన్నాయి. అట్లాగే కలగనేటప్పుడు స్వప్నాన్ని అంటే అనుభవించేటువంటి మనసు ఏదైతే ఉందో అక్కడ కూడాను అవే ఉన్నాయి. కానీ ఈ రెండు దాటినటువంటి సుషుప్తి అవస్థలో ఈ మనోవికారాలు
ఉన్నాయా? అందుకని ఇది తెలుసుకున్నటువంటి వాడు సమహ. దుఃఖ సుఖం సమహ, సుఖ దుఃఖాల్లో సమానంగా ఉంటాడు. ఎందుకని ఇవి మనోస్థాయిలోవి కానీ నా స్థాయిలోవి కావు. మనసు ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంటుంది, వికారయుతంగా ఉంటుంది, వికారిత్వాత్. కాబట్టి నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇది దాని మీద ప్రభావం చూపేటువంటి అవకాశం లేదని ఎప్పుడైతే దుఃఖ సుఖం సుఖదుఖాల్లో సమానంగా ఉండాడో, దేహస్థాయిలో వచ్చేటువంటి శీతోష్ణాలు కానీ మనోస్థాయిలో వచ్చేటువంటి సుఖదుఖాలు కానీ ఈ రెండింటిని సమానంగా భావిస్తూ ఉంటాడు. మళ్ళీ తితిక్ష ఎంటర్ అవుతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నాయన ఒక కుండ ఉందనుకోండి, కుండని పొయ్యి మీద పెట్టాం, కుండలో నీళ్లు పోసాం అంటే వాటి ఎఫెక్ట్ ఉండదా స్వామీజీ? ఇదిగో ఈ తితిక్ష ఇవన్నీ జరిగాయి కనుక వాటి ఎఫెక్ట్ ఉండదు. అందువల్ల సమంగా చూస్తూ ఉన్నాడు కదా రెండింటిని. ఈ సమజీవనం అమృతత్వాయ కల్పతే, అది మోక్షాన్ని తీసుకుపోతుంది. ఎందుకని మనోవికారాలను దాటేస్తూ ఉన్నాడు కనుక, అది పాయింట్. మనోవికారాలను దాటి మోక్షాన్ని పొందబోతాడు. ఒక కుండని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాం, దాంట్లో నీళ్లు పోసాం, కింద నిప్పు బాగా పెట్టాం. కొంతసేపటికి ఏమవుద్ది నాయన? కుండ వేడెక్కుతుంది కదా. ఇంకా కొంతసేపటికి నీళ్లు కాగుతాయి. ముందు కుండ కాలుతుంది, తర్వాత నీళ్లు కాగుతాయి. క్లియర్నా? కానీ కుండలో నీళ్ళేనా ఇంకేమన్నా ఉందా చెప్పండి? ఆకాశం ఉంది కదా, ఎగ్జాక్ట్లీ. కుండ కాలింది, నీళ్లు కాగాయి, ఆకాశం కాలిందే కాగిందే? దేహం అనేటువంటి కుండ శీతోష్ణాలతో కాలుతుంది బాగా. ఇది దేహస్థాయి, కానీ నువ్వు దేహస్థాయి వాడివి కాదు. అండర్స్టాండ్? నువ్వు దేహం కాదు. ఇంతకుముందు చెప్పేశాం కదా, దేహ ఆత్మానభవతి. నెక్స్ట్, నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనోస్థాయి, సుఖదుఖాలు, అవి కాగుతాయి. నువ్వు కాగుతున్నావా? లేదు. ఎందుకని? నీవు చిత్తస్థాయిలో వాడివి కావు. కుండ దేహస్థాయి, నీళ్లు మనోస్థాయి, చిత్తస్థాయి. నువ్వు దేహస్థాయి వాడివి కాదు, చిత్తస్థాయి వాడివి కాదు. కానీ అందులో ఆకాశం ఉంది. ఆ ఆకాశం కాలడం లేదు, కాగడం లేదు. అదే ఆత్మ, అదే నువ్వు. సరేనా? సింపుల్ సింపుల్. ఈ ఉదాహరణతో మీకు బాగా అర్థమై ఉండాలి. కాబట్టి ఇవి ఇట్లా మారుతూ ఉంటాయి. దేహంలో వచ్చేటువంటి శీతోష్ణాలు కానీ, అట్లాగే మనసులో వచ్చేటువంటి సుఖదుఖాలు కానీ, ఇవి మనల్ని ఏవి మార్పు చేయవు. ఎందుకని? ఆకాశం దేనితో అంటదు. ఉంటే ఏమి ఇప్పుడు నష్టం? నీళ్లు కాగుతున్నాయి కానీ కుండ కాలిపోయింది, కానీ కుండ కాలింది, నీళ్లు కాగుతున్నాయి, కానీ ఆకాశం ఉంది. దానికి నష్టమేముంది? ఉంటే ఏమి, అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఉంటే ఏమి, అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. ఎక్కడ లేదు ఆకాశము, అంటుటకివ్వదు అవకాశము. కుండంతా ఆకాశం ఉంది, నీళ్ళు కొంతవరకు కూడా ఆయన తర్వాత ఉండేదంతా ఆకాశమే. కానీ ఆ నిప్పు అంటుకోవడానికి కానీ, నీళ్ళ చేత ఇది కాగబడ్డ లేదు, నిప్పు చేత కాలబడేది లేదు. ఎక్కడ లేదు ఆకాశము, అంటుటకివ్వదు అవకాశము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఎందుకు నీకు గుణసంగము. ఆత్మ ఎప్పుడు అసంగము, ఎందుకు నీకు గుణసంగము. ఉంటే ఏమి, అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు. క్లియర్ నా? కాబట్టి ఇది తెలుసుకుంటాడు కనుక, నేను దేని చేత అంటబడేటువంటి వాడిని కాను, నేను అసంగోహం,
అసంగోహం 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 పునః 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 దేహస్థాయిలో చూడు, చిత్తస్థాయిలో చూడు. అసంగోహం 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 పునః పునః సచిదానందరూపోహం అహమేవాహమవ్యయః. నేనే, నన్ను ఇంకో దాంతో పోల్చడానికి అవకాశమే లేదు. ఆకాశాన్ని మరొక దాంతో పోల్చలేం, నిరుపమానం. అట్లాగే నన్ను కూడా దేంతో పోల్చడానికి అవకాశం లేదు. అహం ఏవ అహం అవ్యయః, నశింపు లేనటువంటి వాడిని. ఇది అమృతత్వం. నశింపు మృతం, నశించకుండా ఉండడం అమృతత్వం. సహా అమృతత్వాయ కల్పతే. కాబట్టి శీతోష్ణాన్ని సహించడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే, నేను దేహము కాను, నేను మనసు కాను అనేది కూడా మనకు ఎరుకపడుతూ ఉంది కనుక నేను ఆత్మనే నేనేటువంటి అసంగాత్మ స్వరూపంగా తాను వర్ధిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాయన జస్ట్ కనెక్షన్ అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచన్ నాను శోచంతే పండితాహ అని 11వ శ్లోకంలో ప్రారంభమయ్యాడు. చూచారా? దుఃఖించదగని వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు అని. కాబట్టి పండితుడైతే దుఃఖపరుడని. ఆ పండితుడు ఎవడో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైందే. నా అనుశోచంత పండితాహ, ఆ పండితుడే ఈ ధీరః. ఇక్కడ ధీర శబ్దంతో ఏదైతే చెప్పబడ్డాడో ధీరుడు ధీరుడు ఈ ధీరుడు ఎవరు? ఆయనే. ఆ పండితుడే ఇక్కడ ధీరుడు. సార్ ఇంకేముంది చెప్పండి? కాబట్టి ఇప్పుడు ఈ పండితుడి వరకు వచ్చింది. ఇప్పుడు అంటాడు శంకర, ఇక్కడ కనెక్షను ఇంత అద్భుతంగా వచ్చింది కదా. నిత్యము అనిత్యము. నిత్యమైంది ఆత్మ, ఆత్మ కానిది ఏదైతే ఉందో అదంతా అనిత్యమని తెలిసింది కదా. శంకర ఒక్క మాట అంటాడు. కాబట్టి శోచ్య అశోచ్య ఈ రెండింటిని గురించి ఈ భేదం తెలుసుకోవడానికి ఈ 5 శ్లోకాలు అంటే 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఇప్పుడు వచ్చాం మనం. ఈరోజు 4, మొన్న 1. దీంట్లో నిత్యానిత్య వస్తు వివేకం జరిగింది. కానీ నిత్యానిత్య వస్తు వివేకము సహేతుకంగా ఉంటుంది, శాస్త్రబద్ధంగా కూడా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, సామాన్యులు కూడా అర్థమయ్యేలాగా చెప్పబడుతుంది. కానీ ప్రమాణతః శాస్త్ర ప్రమాణం అనేటువంటి కోణంలో నుంచి మాట్లాడితే నిత్యానిత్య వస్తు వివేకం సరిపోదు. చూచారా? దేనికి? శుద్ధ ఆత్మతత్వ జ్ఞానానికి. కారణం ఏంటో తెలిసి, ఇది సాంఖ్యం. శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే. పరిశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానమే గనక ఈ ఆత్మజ్ఞానం విషయంలో కేవలం సూక్ష్మంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి నిత్యానిత్య వస్తు వివేకము సరిపోదు. శంకర చూడండి ఎట్లా ఉందో స్టేట్మెంట్. ఏం కావాలి? శాస్త్ర ప్రమాణంతో తెలియాలి. ఏమని తెలియాలి? సదసద్వివేకం కావాలి. ఏం కావాలి? సదసద్వివేకం. అంటే సత్ అసత్. ఇప్పుడు మనం చూసేది నిత్యానిత్య వస్తు వివేకం. ఇవన్నీ అనేక కోణాల్లో నుంచి. అందుకనే నేను మీకు మామూలు ఉపమానాలంతా ఇస్తూ దాన్ని సింప్లిఫై చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు అంటాడు సదసద్వివేకం. ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏది? నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః త్వనయోస్తత్వదర్శిభిః. అద్భుతమైనటువంటి శ్లోకం నంబర్ 16, 16వ శ్లోకం. సరేనా? ఇది వచ్చే ఎప్పుడు చూస్తాం. ఏమో ఈ శ్లోకంతో కూడా అయిపోవచ్చు క్లాస్ అంతా కూడా. అటువంటి శ్లోకం అంటే సత్తు ఏదైతే ఉందో అసత్తు. అసత్ అనేది లేనిదే కదా. అసత్ అనేది ఉండేది లేదు, సత్ అనేది లేకపోయేది లేదు. అది సదసద్వివేకం. సత్తు అనేటువంటిది ఎప్పుడు ఉండేదే కనుక కాలత్రయేపి అది లేకుండా పోయేది లేదు. అసత్ అనేది లేనిదే కనుక అది ఉండేది లేదు. ఈ రెండిటి యొక్క తత్వం ఎవరికైతే తెలుసో వాళ్ళు తత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అని. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. దీని మీద శంకర భాష్యం ఏ విధంగా అయినా నడిచింది. సాధ్యమైనంత వరకు ఆ ఒక్క శ్లోకం వినేటప్పటికీ ఇప్పుడు విన్నదంతా కూడా మనకు క్లియర్గా అటు నిత్యానిత్య వస్తు వివేకం, ఇటు సదసద్వివేకం రెండు కూడా అర్థమవుతాయి. ఓ
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.